శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, నేను ఆలోచనలు ఆపుకోలేకపోతున్నాను, మనసును ఆపుకోలేకపోతున్నాను, అనేక రకమైనటువంటి భయాన్ని కలిగించే ఆలోచనలు, జుగుప్సాకరమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి, ఆపుకోలేకపోతున్నాను, వీటిని ఎలా ఆపుకోవాలి? ఇది ఇంతేనా? దీని నుంచి తప్పించుకునే మార్గం ఉన్నదా? వివరించగలరు? వీరికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు కూడా అనేకం రాశారు. అందులో మనకు ప్రశ్నకి ఎంతవరకు పనికి వస్తుందో అంతవరకు మాత్రమే చెప్పడం జరిగింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఆలోచనలు ఆగటము అనే ప్రక్రియ అసలు ఉండదు. ఆలోచనలు అసలు ఎందుకు ఉన్నాయి అంటే మనకు సహజ సృష్టిలో, ఈ శరీర నిర్మాణములో ఆలోచనలు అసలు ఎందుకు ఉన్నాయి ముందు అది గ్రహించాలి మనం. అంటే ఆలోచనలు మన జీవిత కంటిన్యూటీ కోసం ఉన్నాయి. ఆలోచనలు లేకపోతే శరీరం కదలదు. లోపల ఆలోచన, ఒక భావ రూపంలో ఆలోచన పుడితే, ఒక భావం పుడితే తదనుగుణంగా మన శరీరం కదులుతూ ఉంటుంది. ఇది మనకు ఉన్నటువంటి సహజ ప్రక్రియ. అసలు ఆలోచనలే లేవు అనుకోండి, ఏం చేస్తాం? ఎలా కదులుతాం? ఆలోచనలు లేకపోతే మనం శరీరాన్ని కదపలేము. కాబట్టి ఫస్ట్ ఆలోచనలు అవసరము. మెలకువ అనేది మొదటి ఆలోచన. ఈ మెలకువ అనే మొదటి ఆలోచన మనకి నేను అనే భావాన్ని కూర్చిపెట్టింది. ఆ నేను ఈ శరీరం అనే భావంతో కలుపుకొని అక్కడి నుంచి మొత్తం సృష్టిని గమనించుకుంటూ వెళ్ళిపోయింది. నేను, నాకు, నాది, నా వాళ్ళు అంటూ మొత్తం సృష్టిని సృజించుకుంటూ వెళ్ళిపోయింది. కాబట్టి ఈ ఆలోచనలు లేకపోతే అసలు నేనెవరో నాకు తెలియని పరిస్థితి అయిపోద్ది. ఈ ఆలోచనల సమూహమే మనస్సు. ఆలోచన వేరు, మనస్సు వేరు కదా. ఆలోచనలు ఆపలేకపోతున్నాను, మనస్సును ఆపలేకపోతున్నాను అంటే రెండో ఒకటే. ఆలోచనల సమూహము మనస్సు, అంతే. అందులో ఒకటే ఆలోచన. అలా ఆలోచనలు కంటిన్యూ వస్తూనే ఉంటాయి. ఇలా ఎందుకు వస్తాయి? ముందు మనం పరిశీలించుకుంటే మనకు విషయం అర్థమవుతుంది. అసలు ఇలా ఎందుకు వస్తాయి? ఆలోచనలు ఎందుకు వస్తాయి అంటే, ఇలా ఆలోచనలు మనకు రాకపోతే మనం జీవించడం కష్టమైపోద్ది. ఇందులో మళ్ళీ ఇంకో అద్భుతం అంశం ఉంది. మనం జీవిస్తున్నాము అని మనం అందరం అనుకుంటున్న దాంట్లో, మనం జీవిస్తున్నది మన జీవితంలో కేవలం, అంటే మన జీవితాన్ని 3 భాగాలు చేసుకుంటే, 3 8 24 గంటలు అనుకుంటే మనం జీవిస్తున్నది 2 భాగాలే. ఒక భాగం నిద్రలో వెళ్ళిపోతుంది, అంటే జీవితం లేదు అక్కడ. ఖాళీలోకి వెళ్ళిపోతున్నాం, ప్రశాంతతలోకి వెళ్ళిపోతున్నాం, మౌనంలోకి వెళ్ళిపోతున్నాం, నిశ్శబ్దతలోకి వెళ్ళిపోతున్నాం. ఒక భాగం జీవితం అందులోకి వెళ్ళి గడిచిపోతుంది, ఒక భాగం జీవితం లేదు అక్కడ. ప్రతిరోజు మన జీవితం వెళ్ళి నిశ్శబ్దంలో కలిసిపోతుంది, మౌనంలో కలిసిపోతుంది, ప్రశాంతతలో కలిసిపోతుంది. మొత్తం సృష్టితో సహా లేకుండా అందులో లీనమైపోతుంది. మళ్ళీ ఒక సినిమా హాల్లో తెర మీద ప్రొజెక్టర్లోంచి కాంతి కిరణాలు వచ్చి పడి సినిమా స్టార్ట్ అయినట్టుగా, కాంతి వలన, తెల్లటి తెర మీద పడినటువంటి కాంతి వలన సినిమా మొదలై మనకి మనుషులు, దృశ్యాలు మొత్తం అన్ని కనబడతా ఉంటాయి, సృష్టి అంతా కనబడుతుంది. అలా మళ్ళీ మెలకువ అనేది ప్రొజెక్ట్ అవుతుంది మనకి. ఎక్కడి నుంచి? నిశ్శబ్దంలోంచి, మౌనంలోంచి, శూన్యంలోంచి, నిద్రనేటువంటి ఖాళీలోంచి. ఒక ఖాళీలోకి వెళ్ళిపోయాం, ఒక శూన్యంలోకి వెళ్ళిపోయాం. అయితే అక్కడ ఎలా ఉంది? ఆ ఖాళీ ఎలా ఉంది? ఆ శూన్యం ఎలా ఉంది? ఆ మౌనం ఎలా ఉంది? ఆ నిశ్శబ్దత ఎలా ఉంది? ఆ నిశ్శబ్దం ఎలా ఉంది? ఆ నిశ్చలత్వం ఎలా ఉంది? ఆ ప్రశాంతత ఎలా ఉందంటే ఆనందంగా ఉంది, హాయిగా ఉంది. అది ఆనందంగా, హాయిగా ఉంది. అది ఎప్పుడు అలాగే ఉంది. ఆ ఆనందంగా, హాయిగా ఉన్న స్థితి ఎప్పుడు దానికి చెక్కి చెదరలేదు. అందులోంచి మళ్ళీ ప్రొజెక్ట్ అయ్యింది నేననే భావంతో. మళ్ళీ మెలకువ వస్తుంది. మెలకువ అని మనం పెట్టుకున్న పేరు ప్రొజెక్షన్. అది ప్రొజెక్ట్ అవుతుంది. మెలకువ అని మనం ఏమనుకుంటున్నామో అది ప్రొజెక్ట్ అవుతుంది.
ఆ ప్రొజెక్ట్ అయింది నేనన్న భావాన్ని కల్పిస్తుంది. ఆ నేనన్న భావం ఇంకా సినిమా తెర మీద పడిన కాంతి, అంటే ప్రొజెక్టర్లోంచి ప్రొజెక్ట్ అయినటువంటి కాంతి తరంగాలు సినిమాని చూపించినట్టుగా, సినిమాని బిగిన్ చేసినట్టుగా మన జీవితం అక్కడ బిగిన్ అవుతుంది. ఇంకా ప్రొజెక్షన్ కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అయ్యి నేను, నాది, నా వాళ్ళు, మొత్తం సృష్టి, అందులో ఈ శరీరంతో నేను జీవించటం, మొత్తం సినిమా సాగుతుంది. జీవితం సినిమా ఇలా సాగి 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 మళ్ళీ ఇది వెళ్ళిపోయి ఈ జీవితం సినిమా రాత్రికి వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడి నుంచి ప్రొజెక్షన్ బయటకు వచ్చిందో, ఎక్కడి నుంచి ప్రొజెక్ట్ అయిందో నేననే భావన, ఆ ప్రొజెక్షన్లోకి వెళ్ళి మళ్ళీ కలిసిపోతుంది. అదే ఖాళీ, అదే శూన్యత, అదే నిశ్శబ్దం, అదే నిశ్చలత్వం, అదే ప్రశాంతత. అక్కడ ఏముందో మనకు తెలియదు, అందుకే ఇన్ని పదాలు వాడాం. కానీ అక్కడ ఏమీ లేదని తెలుసు. ఏమీ లేదు కదా, మీరు అది ఎలా ఉంది? ఆనందంగా ఉంది. అంటే అక్కడ ఏముంది? ఆనందం ఉంది. లేదా ఆనందాన్ని కలిగించేది ఏదో ఉంది, మిగిలింది ఏమీ లేదు. అందుకే దాన్ని సచ్చిదానందము అన్నారు. సచ్చిదానందం అంటే సత్యమైనటువంటి, అది సత్యమైన ఆనందం. సత్యమైన ఆనందం అని ఎందుకు చెప్పాలి అసలు? అంటే మెలకువలో మనం పొందేదంతా ఆనందాలు పొందడానికే జీవిస్తున్నాం. మనం మెలకువ అంతా ఆనందాలు పొందడానికే మన ప్రయత్నం అంతా, ఏ ప్రయత్నం చేసినా. మరి మెలకువలో పొందే ఆనందాలు కంటి ద్వారా చూసి, చెవి ద్వారా విని, ముక్కు ద్వారా వాసన చూసి, నాలుగు ద్వారా రుచులు చూసి, గొంతు ద్వారా మాటలు మాట్లాడి, చర్మం ద్వారా స్పర్శలు పొంది, స్త్రీ పురుష శారీరక సుఖాల ద్వారా మనం పొందేటువంటి ఆనందాలు అవి తాత్కాలికం, కాసేపు ఉండిపోతాయి. అది చేస్తున్నప్పుడు ఉంటే తర్వాత పోతాయి. మళ్ళీ ఇందులో ఇంకో ప్రమాదం ఉంది. అవి చేస్తున్నప్పుడు ఉన్న ఆనందాలు అది దొరక్కపోతే దుఃఖం అయిపోతాయి. అది అయిపోయినాక కూడా ఆనందం ఎగిరిపోద్ది. ఇంకా ఆనందం ఉండదు. అప్పుడు మళ్ళీ ఆనందం కోసం వేట. చాలా చిత్రంగా ఉంటుంది. మనం పరిశీలించుకుంటే కానీ ఈ విషయాలన్నీ తెలియవు. అలానే తెలియటానికి ఏమైనా అద్భుత విషయాలంటే ఏం అద్భుతాలు కాదు, రోజువారీ జరిగాయి. అందుకే మనం మెలకువలో ఎప్పుడు ఆనందాల వేటలో ఉంటాం. ఆ వేటలో సఫలీకృతం అయితే ఆనందపడ్డానంటాం, సఫలీకృతం అవ్వకపోతే దుఃఖపడుతున్నానంటాం. మనకుండే రెండే ఆప్షన్లు, సుఖం దుఃఖం. అంతే, రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఆ దుఃఖమే బాధ, ఈ సుఖమే సంతోషం, హాయి, ఆనందం, ఎన్ని పేర్లు పెట్టినా రెండే ఆప్షన్లు ఉన్నాయి అక్కడ. ఈ శరీరంతో నువ్వు అనుభవించేమైనా అద్భుతాలు ఉన్నాయా అంటే అస్సలు లేవు. 100 ఏళ్ళు నువ్వు అనుభవించేది 5 రకాలే. కంటితో చూచుట, చెవితో వినుట, ముక్కుతో వాసన చూచుట, నాలుగుతో రుచి చూచుట, చర్మంతో స్పర్శలు తెలుసుకొనుట, స్త్రీ పురుష శారీరక సుఖానుభవములు పొందుట. ఇంతకు తప్ప నువ్వు ఇంక చేసేది ఏమీ లేదు. రోజు ప్రతిరోజు ఇదే రొటీన్. 100 సంవత్సరాల రొటీన్ ఇలాగే ఉంటుంది. అందుకే మనిషికి ఈ రొటీన్ బోర్ కొడుతుంది. ఏదో కొత్తది కావాలనుకుంటాడు. ఆ కొత్తది ఏంటో శరీరంలో అయితే లేదు. ఈ శరీరంతో కుదరదు. శరీరం 5 రకాలుగానే గ్రహించగలదు 100 సంవత్సరాలు అంతే. అందుకని లేని కొత్తదనాన్ని ఉన్నది అని అనిపించుకోవటం కోసం కొత్త దృశ్యాలను వెతుకుతాడు. దృశ్యం అయితే తప్పదు, చూసే తీరు మారదు. చూడటం ఒకటే, దృశ్యమే. కానీ దృశ్యాలను మార్చుకుంటాడు, శబ్దాలను మార్చుకుంటాడు, వాసనలు మార్చుకుంటాడు, రుచులు మార్చుకుంటాడు, స్పర్శలు మార్చుకుంటాడు, స్త్రీ పురుష శారీరక సంబంధాలను మారుద్దామని ప్రయత్నిస్తూ ఉంటాడు. అలా రకరకాల కొత్త బట్టలు, కొత్త చెప్పులు, అన్నీ నూతనత్వం కోసం వస్తువులు, విషయాల వైపు ప్రపంచంలో పరుగులు పెడుతున్నాడు. అది ప్రాబ్లం ఇక్కడ మనిషికి. అసలు ప్రపంచంలో ఎందుకు పరుగు పెడుతున్నాడు? ఎంత అనుభవించినా ఎందుకు సరిపోవట్లేదు? ఎంత సంపాదించినా ఎందుకు సరిపోవట్లేదు? అసలు మనిషికి తృప్తి ఎందుకు కలగట్లేదు అంటే శరీరాన్ని గ్రహిస్తే అప్పుడే తృప్తి కలిగిపోద్ది, సత్యం తెలుసుకుంటే. ఎందుకంటే ఈ 5 రకాలు తప్ప ఇంకా అనుభవించేది ఏమీ లేదు. ఎంత అనుభవించినా ఈ 5 రకాలే. అనుకున్న రోజున అసలు నువ్వు పరుగే పెట్టవు. ఎందుకు పరుగు పెట్టవంటే కళ్ళు తెరిస్తే ఎదురుగా కనిపించేది దృశ్యమే. ఎక్కడున్నా ఒకటే దృశ్యం. ఏదో ఒక శబ్దం వినపడతానే ఉంటుంది. పక్షి కోతలో, గాలి శబ్దమో, సముద్ర, 'హోరో', 'వర్షపు చినుకుల చొప్పుడో, 'వర్షపు చినుకుల చప్పుడు', 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 'వర్షపు చినుకుల చప్పుడు'
ఎండుటాకులు రాలిపడటము, ఏదో ఒక శబ్దం వినపడతానే ఉంటుంది, అంతే, శబ్దం అంతే అది. అలాగే ఏదో ఒక రుచి, ఎందుకని బ్రతికొండటానికి తింటున్నాను, అసలు రుచి కోసం కానే కాదు. శరీరాన్ని బ్రతికించుకోవడానికి ఆకలి అనేది కూర్చబడింది, లోపలే ఉంది ఆకలి. లోపల పుడుతున్న ఆకలి అనే భావానికి అందిస్తున్నానంతే, ఆ భావం అణిగిపోవటానికి. ఈ సత్యం తెలిస్తే అసలు రుచి గురించి, వెరైటీల గురించి పాకులాటే ఉండదు. సత్యం తెలియకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది. అలాగే ఇదే శరీరం ఎన్నిసార్లు స్త్రీ పురుష శారీరక సుఖం అనుభవించినా, ఎన్నిసార్లు ఏసీలు, ఫ్యాన్లు, రకరకాల స్పర్శ సుఖాలు అనుభవించినా, ఎన్ని కట్టుకు తిరిగినా, ఎన్ని షోకులు చేసుకున్న శరీరం ఇంతే. ఉన్న బొచ్చదే, ఎన్ని రకాలుగా దాన్ని కటింగ్లు చేసిన. అందుకని సత్యము గ్రహించినటువంటి మనిషి ఏం చేస్తున్నాడంటే వెరైటీల కోసం ప్రపంచంలో బరుగులు పెడుతున్నాడు. చిత్ర విచిత్రమైన పనులు చేస్తున్నారు. చూడండి, బట్టలు చింపుకొని వేసుకుంటున్నారు. ఆఖరికి వెరైటీలు అన్నీ అయిపోయి ఇంకేం చేయాలో తెలియక, ఏ వెరైటీలు సృష్టించాలో తెలియక బట్టలు చింపుకొని వేసుకుంటున్నారు. వెరైటీ అని దానికి వేరు పెట్టుకున్నాం. మీరు ఆలోచించండి విఘ్నతతో. అంతకంటే దారుణం ఇంకోటి ఉందా ప్రపంచంలో? ఒకప్పుడు పేదరికంతో చిరిగిపోయిన బట్టలు వేసుకునేవాళ్ళు, పాపం అయ్యే కుట్టుకొని. పాత బట్టలన్నీ కలిసి బొంతలు కుట్టుకునేవాళ్ళు పడుకోవడానికి. పరుపులు కూడా లేవు, ఎక్కడ దొరుకుతాయి అని చాపలో చిన్న బొంత వేసి పడుకునేవాళ్ళు. అటువంటిది ఇప్పుడు గుడ్డ పీలికలు కట్టుకు తిరగటం ఫ్యాషన్ అయిపోయింది. ఎంత తక్కువ బట్టలు కట్టుకుంటే అంత ఫ్యాషన్ అయిపోయింది. అంటే ఏం చేయాలో తెలియట్లేదు. వెరైటీ కావాలి, నూతనత్వం కావాలి. అదే శరీరం, ఉన్నాయి ఆ పంచేంద్రియాలే, ఇంకా మార్చటం కుదరదు. సుఖాలు కూడా పంచేంద్రియాల సుఖాలే, అది శారీరక సుఖమైన అంతే, రొటీనే. అందుకని మనుషులను మారుద్దాం, వస్తువులు మారుద్దాం, విషయాలు మారుద్దాం, దృశ్యాలు మారుద్దాం, అన్నింటినీ మార్చుకుందామని ప్రపంచంలో విషయాల వెంబడబడ్డాడు. అందుకని కొత్త ఇంకా కనుక్కుంటానే ఉంటారు, తయారు చేస్తూనే ఉంటారు, అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూనే ఉంటారు. కానీ సత్యం తెలిసినటువంటి వాడికి జస్ట్ మెలకు వచ్చింది. ప్రొజెక్ట్ అయ్యాను నేను. ప్రొజెక్టర్లోంచి తెర మీద సినిమా పడినట్టుగా వెలుగు కిరణాలు వచ్చి తెర మీద పడి, ఆ తెర మీద మొత్తం మనుషులు, చెట్లు, పుట్లు, జంతువులు, సృష్టి అంతా ఉన్నట్టుగా తెర మీద ఎలా కనబడుతుందో కాంతి వలన, అలా నేను నా నిద్రాస్థితిలోంచి, నా ఆనంద స్థితిలోంచి, నా ఖాళీ అనే సచ్చిదానంద పరమానంద స్థితిలోంచి ప్రొజెక్ట్ అయ్యాను. ఒక ప్రొజెక్ట్ అయ్యాను, నేననే మెలకువతో ప్రొజెక్ట్ అయ్యాను. ఈ నేననే మెలకువతో ప్రొజెక్ట్ అయినాక నేను ఈ ప్రొజెక్ట్ అయ్యి మళ్ళీ వచ్చి నేను నాది నావి అని సృష్టిలో తిరిగి ఈ శరీరంతో అన్నింటినీ అనుభవించే ప్రయత్నం చేసి సుఖదుఖాలకు లోనయ్యి అలా జీవిస్తున్నాను అని అనుకుంటూ రాత్రి వరకు గడిపి మళ్ళీ నా సచ్చిదానంద సాగరంలోకి వెళ్ళి మునిగిపోయాను. నా సచ్చిదానంద శూన్య సాగరంలో, ఖాళీ సాగరంలో, ఆత్మసాగరంలో, శక్తి సాగరంలో, కాస్మిక్ ఓషన్లో కలిసిపోయాను, స్పేస్లో కలిసిపోయాను. దానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు, అనేక పేర్లు దానికి. బ్రహ్మములో కలిసిపోయాను. ఊరికనే ఏమీ లేదు అక్కడ. అది ఏముందంటే ఆనందం ఉంది. ఏమీ లేదనబాకండి, అక్కడ ఒకటి ఉంది, దాని గుణం ఆనందం. ఏముంది? ఏమీ లేనితనం ఒకటి ఉంది. ఏమీ లేనితనం అనేది ఎవరికి? మనిషికి చెబుతున్నాడు, మనిషికే చెబుతున్నాడు. ఎందుకంటే నువ్వు గ్రహించేట్టుగా లేదు, నువ్వు 5 రకాలుగానే గ్రహించగలవు, శబ్దస్పర్శ రూప రసగంధములతో. అలా లేదు అక్కడ, కానీ ఉంది. మొత్తానికి సమస్తానికి ఆధారమైన శక్తి ఉంది, దాని లక్షణం ఆనందం. సమస్త సృష్టిలో నువ్వు చూస్తున్నటువంటి సమస్త రూపాలు, సమస్త దృశ్యాలు, సమస్త శబ్దాలు, సమస్త వాసనలు, సమస్త రుచులు, సమస్త స్పర్శలు, మొత్తం సృష్టిలో నువ్వు గమనిస్తున్న సమస్తము దాని యొక్క ప్రొజెక్షన్, దానిలోనే ప్రొజెక్ట్ అవుతున్నాయి అంతే. మళ్ళీ వెళ్ళి అందులో కలిసిపోతాం, అందులోంచి మళ్ళీ ప్రొజెక్ట్ అయ్యి బయటకు వస్తాం. బయటకు వచ్చాం అనుకున్నాం కాదు, తెర కూడా అదే, దానిలోనే ప్రొజెక్ట్ అవుతుంది భావన. అందుకని తనను తాను గమనించుకునే వాళ్ళకి అది అర్థమవుతూ ఉంటుంది బాగా. ముందు గమనించుకుని నువ్వు నిద్రలో ఎవరో దుఃఖం ఉందని చెప్పలా, నిద్రలో ఎవరో బాధ ఉందని చెప్పలా, నిద్రలో ఎవరో కష్టం ఉందని చెప్పలా. నిద్ర కోసం అందరూ ప్రయత్నిస్తున్నారు.
నిద్రలో మతాలు లేవు, కులాలు లేవు, జాతులు లేవు, దేవుళ్ళు లేరు, అసలు సృష్టి లేదు. సమస్త ఏకత్వము నిద్రాస్థితి. ఎందుకంటే అది కాస్మిక్ ఓషన్. మెలుకవుతో కెరటం ఎగిసిపడింది అంతే. అదే నేను. అది అలా ప్రయాణించుకుంటూ ముందుకు వచ్చినట్టుగా భావించుకుంది, కానీ సముద్రంలోనే ఎగిరిపడుతుంది. చూసేవాళ్ళకు కూడా అలా అనిపిస్తుంది. మళ్ళీ అది వెనక్కి వెళ్ళి సముద్రంలో కలిసిపోయింది అనుకుంటున్నాం. కాదు, అది సముద్రంలోనే ఎగిరిపడింది అంతే. అందులోనే ఎగిరింది, అందులోనే కదిలింది, అందులోనే మళ్ళీ కలిసింది. జీవితం ఇదే. నిద్రాస్థితిలోంచి ఎగురుతున్నటువంటి అలా మెలకువ. ఆ నిద్రాస్థితి ఏంటి? ఆనంద స్థితి. అక్కడ ఆనందం ఉంది, ఆనంద సాగరం ఉంది. అక్కడ మతాలు, కులమతాలు, భేదాలు, జాతులు, విభేదాలు, సృష్టి ఏమి లేవు. అంతా ఏకత్వమే ఉంది. మొత్తం ఒకటే ఆనందకర ఏకత్వం ఉంది. అందుకని ఏకత్వాన్ని ఏం చెబుతావు నువ్వు? ఎలా ఉందని చెబుతావు ఏకత్వాన్ని? అనేకత్వాన్ని అయితే చెప్పొచ్చు ఎలా ఉందని, విభిన్నతనైతే చెప్పొచ్చు ఎలా ఉందని. అక్కడ ఏకత్వం ఉంది. ఏకత్వంలో మొత్తం అనేకత్వం ఏకత్వంలో కలిసిపోయింది. ఏకత్వం నుంచి మెలకువ పేరుతో అనేకత్వంలోకి ప్రొజెక్ట్ అవుతుంది. సినిమా తెర మీద ప్రొజెక్ట్ అయినట్టు, సముద్ర తరంగం ఎగిసిపడినట్టు. దీన్ని అర్థం చేసుకోవాలి. అయితే మరి ఈ మనసు ఏంటి, ఈ ఆలోచనలు ఏంటి? ఇక్కడ మన సమస్య ఇది కదా. దీన్ని ఎందుకు ఆపలేకపోతున్నాను, నేను ఆపలేకపోతున్నానని మన బాధ కదా. అంటే చాలా జాగ్రత్తగా ఇక్కడే తెలుసుకోవాలి. అసలు ఆలోచనలు ఎందుకు, మనసు ఎందుకు? ఎందుకంటే సృష్టిలో ఎప్పుడు అన్ని కరెక్ట్ గానే ఉంటాయి. గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్, యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఎప్పుడు ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ రైట్. మీరు ఏ పేరు పెడితే దాన్ని ఎలా పిలుచుకుంటే అలా, అది ఎప్పుడు కరెక్టే. ఎందుకని అంటే అసలు ఈ ఆలోచనలు ఎందుకు, ఈ మనసు ఎందుకు అని పరిశీలిస్తే అది కరెక్ట్ అని మనకు అర్థం అవుద్ది. మనకు మెలకువతో స్టార్ట్ అవుతుంది జీవితం, నిద్రలోకి వెళ్ళిపోతుంది, అంటే శూన్యతలో కలిసిపోతుంది. అంటే మనం జీవించి ఉన్న కాలం ఎంత? 24 గంటలు ఒక రోజు అనుకుంటే మనం జీవించే కాలం, జీవిత కాలం 16 గంటలే. 8 గంటలు నిద్రలోకి వెళ్ళిపోతుంది, శూన్యతలోకి వెళ్ళిపోతుంది, ఖాళీలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళాలి. 3వ వంతు భాగం లేదు జీవితంలో. మీరు జీవితాన్ని ఒక 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, ఒక వ్యక్తి జీవితాన్ని మొత్తం సినిమా రీల్లాగా తీసాం, షూట్ చేసాం. ఒక సినిమా వేసి చూపించినట్టుగా దాన్ని తెర మీద వేసి చూపిస్తున్నాం. వేసి చూపిస్తున్నప్పుడు అతను పుట్టిన కాడి నుంచి 99 సంవత్సరాల వరకు అతను జీవించిన కాలాన్ని అతను చూస్తున్నాడు, మనము చూస్తున్నాం. సినిమాల్లో కూర్చొని ఉన్నాం అందరం. అతను పుట్టిన దగ్గర నుంచి తెర మీద వస్తుంది, కానీ ప్రతిరోజు అతను నిద్రలోకి వెళ్ళిపోతున్నాడు. జీవించిన కాలం తర్వాత తెర మీద ఏమి ఉండలేదు. ఇప్పుడు జీవించిన కాలంలో అతని శరీరం కనపడుతుంది, అతను చేసిన చేష్టలు కనపడుతున్నాయి, జీవితం ఉంది అక్కడ. అతను నిద్రలోకి వెళ్ళిపోయాడు, అక్కడ జీవితం లేదు, ఖాళీ అయిపోయింది. అక్కడంతా బ్లాంక్నెస్ వచ్చేసింది. 8 గంటలు కెమెరా రన్నింగ్, తెరంతా 8 గంటలు బ్లాంక్గా ఉంది, ఏమి లేదు, ఖాళీ, శూన్యంగా ఉంది. మళ్ళీ మెలకువ నుంచి మళ్ళీ జీవితం స్టార్ట్ అవుతుంది. ఇలా 99 సంవత్సరాలు చూపిస్తే ఏమీ లేదు, మెలకువ రావటం, నిద్రపోవటం, మెలకువ రావటం, నిద్రపోవటం ఉందంతే. ఇంతకీ ఏం జీవించావయ్యా అంటే జీవితంలో ఏముందంటే ఏమీ లేదు. తింటం, తాగటం, ఆ పంచేంద్రియ సుఖ అనుభవాలు, వాటి కోసం వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు, ఇవే ఉన్నాయి. ఆ 99 సంవత్సరాలు ఇంతేనా నేను జీవించింది అని సినిమా చూసుకున్నోడికి ఆశ్చర్యంగా ఉంది, కానీ జీవించేటప్పుడు ఆశ్చర్యం కలగట్లా. నువ్వు అనుభవిస్తున్నవన్నీ పాతవే. అయితే ఈ కంటిన్యూటీ జీవితం నీకు గుర్తుండాలి. ఇప్పుడు సినిమా తెర మీద సినిమాని వేసి చూపిస్తున్నప్పుడు ప్రతిరోజు రాత్రి నిద్రలోకి వెళుతున్నప్పుడు అక్కడంతా శూన్యత అయిపోయింది, ఏమి లేదు. నేను కూడా లేను, నేననే భావం కూడా ఎగిరిపోయింది, సృష్టి కూడా లేదు. అంటే సినిమాలో పడుకున్న మనిషి కనపడతాడు కదా అని చిత్రంగా అడగబాకండి, మన ఒరిజినల్ భావాన్ని చెప్తున్నా. విషయాన్ని అర్థం చేసుకోండి. అక్కడ నేననే భావం ఎగిరిపోయింది, అసలు సృష్టి భావమే లేదు. ఓన్లీ నిద్రాసుఖం ఉంది. ఏంటి అది? ఆనందంగా ఉంది. అది కూడా ఇప్పుడు మెలకు వచ్చి నాకు తెలిసింది, అక్కడంతా ఖాళీగా ఉందంతే. అంటే 8 గంటలు ఖాళీ,
ప్రతిరోజు జీవితంలో 3/4 భాగం అసలు నువ్వు జీవించట్లేదు, నేను జీవిస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. అక్కడ ఒక ఖాళీ ఉంది. ఖాళీ అంటే ఆగిపోయింది, అక్కడ ఒక పాజ్. ఆ దేంట్లోనూ కలిసిపోయింది, జీవితం అయితే ఆగిపోయింది. మరి ఆగిపోయిన జీవితం మళ్ళీ 8 గంటల తర్వాత మేల్కొని స్టార్ట్ అయినప్పుడు నేనెవరో నాకు గుర్తుండాలి కదా, మళ్ళీ నా వాళ్ళు ఎవరో నాకు గుర్తుండాలి కదా, నా వృత్తి వ్యాపార ఉద్యోగాలు గుర్తుండాలి కదా. ఎందుకని అదే శరీరంతో మొదలైంది. ఏ శరీరంతో జీవితం ఆగిపోయి నిద్రలోకి వెళ్ళిందో, ఖాళీలోకి వెళ్ళిందో, నిశ్శబ్దంలోకి వెళ్ళిందో అదే శరీరంతో మేల్కొంది, అదే ప్లేస్లో మేల్కొంది, అదే సంఘటనలు, అదే సందర్భాలు, అదే మనుషులు, అవే విషయాలు, అక్కడే మేల్కొంది. కాబట్టి ఆ కంటిన్యూటీ జీవితం ఎలా తెలుస్తుంది? మరి 8 గంటల మొక్కని కట్ చేసేసి పాత జీవితానికి కలిపేస్తుంది వెళ్ళేప్పుడు. నిద్రనే 8 గంటల ఖాళీ మొక్కనే, ఎందుకు ఇది పనికిరాదు ఈ మొక్క అని దాన్ని కట్ చేసి అవతల బారేసి పాత జీవితానికి కంటిన్యూటీ ఇచ్చుకుంటుంది. ఎక్కడ ఆపిందో జీవితం అక్కడి నుంచి మళ్ళీ మొదలై వెళ్ళిపోతుంది. అలా వెళ్ళాలి అంటే మనసు ఉండాలి, అలా అన్ని గుర్తుండాలి, ఆలోచనలు ఉండాలి, భావాలు ఉండాలి. అవి గుర్తుండటమే, ఆ భావాల ఆలోచనల గుర్తున్న సమూహమే మనసు. మనసు అంటే పాతది, కొత్తది కాదు అసలు. అది మనసు అంతా పాతదే. అందువలన ఆ గుర్తుండటం అనే ప్రాసెస్ సాగిపోతుంది. అందువలన ఆలోచనలు ఆపకూడదు, మనసు ఆగకూడదు. నేను ఆలోచనలు ఆపలేకపోతున్నాను, మనసును ఆపలేకపోతున్నాను అనుకునే వాళ్ళు ముందే విషయం తెలుసుకోండి. అసలు అది ఆగకూడదు, ఆపకూడదు. అది జీవితపు కంటిన్యూటీ కోసం మనకి జీవితమే ఇచ్చినటువంటి అద్భుతమైన వరం ఆలోచన. సృష్టి శక్తి అనండి, విశ్వశక్తి అనండి, దేవుడు అనండి, మీరు ఏ పేరుతో పిలుచుకోండి, మనిషికి ఇవ్వబడిన అద్భుతమైన వరం ఆలోచన. లేకపోతే నా కంటిన్యూటీ నాకు తెలియదు, నా గురించి నాకు తెలియదు, నేను చేసిన వృత్తి వ్యాపార ఉద్యోగాలు నా కంటిన్యూటీ తెలియదు, నా కుటుంబ సభ్యులు ఎవరో తెలియరు, నేను ఎవరితో గడపాలో తెలీదు, నేను అసలు ఇక్కడ ఎందుకున్నానో, ఈ ఇంట్లో ఎందుకు మేలుకున్నానో తెలీదు, మొత్తం తెలియదు, అస్తవ్యస్తం అయిపోదు. అలాంటి అస్తవ్యస్తత నుంచి సృష్టిని కాపాడే ప్రయత్నం చేసింది మనసు, ఆలోచన. అందుకని ఎవరికి ఇప్పుడు అస్తవ్యస్తత లేదు. అయితే మరి ప్రాబ్లం ఏంటి? అస్తవ్యస్తత లేదు జీవించడానికి, కంటిన్యూటీకి అయితే బాగానే ఉంది. కానీ మళ్ళీ భయంకరమైన ఆలోచనలు, జుగుప్సాకరమైన ఆలోచనలు, బాధ పెట్టే ఆలోచనలు, దుఃఖపెట్టే ఆలోచనలు, ఇవన్నీ ఏంటి? వీటి పరిస్థితి ఏంటి అంటే అక్కడే జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అన్ని ఆలోచనలు బాధ పెడుతున్నాయా? ఆలోచన అంటే అన్నీ కదా. ఆలోచన అంటే ఏదైనా, నేనన్నది ఆలోచనే, నా పేరు ఆలోచనే, నా ఇల్లు ఆలోచనే, నాకున్నవన్నీ ఆలోచనలే, నా జ్ఞాపకాలన్నీ ఆలోచనలే, నాకు గుర్తున్నవన్నీ ఆలోచనలే, నా భార్య పిల్లలు, నా పెన్ను పెన్సిలు, నా వస్తువులు వాహనాలు, నా బట్టలు చెప్పులు, నా ఇల్లు, నా బాత్రూములు అన్నీ ఆలోచనలే. లేకపోతే అట్లా గుర్తించలేం కదా. ఇటువంటి ఆలోచనలు యావరేజ్గా కొంతమంది ప్రయోగాలు చేసి అసలు ఒక మనిషి ఎన్ని ఆలోచనలు చేస్తాడు ఒక రోజుకని కౌంట్ చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే సుమారుగా ఇది ఒక మనిషి రోజుకి 60,000 నుండి 1,20,000 వరకు ఆలోచనలు చేస్తాడు, చెయ్యాలి. లేకపోతే జీవితం గడవదు. అంటే అన్ని గుర్తు రావాలి. అవన్నీ గుర్తొస్తేనే జీవితం గడుస్తుంది, కంటిన్యూటీ ఉంటుంది. కాబట్టి ఆలోచన అనేది, మనసు అనేది మనిషి జీవితపు కంటిన్యూటీ. ఎందుకంటే మధ్యలో జీవితం 8 గంటల పాజులో ఉండిపోతుంది. 8 గంటల జీవితం లేదు, జీవితానికి అది పాజు. కానీ ఆ 8 గంటలు నిద్ర అనేటువంటి ఆనందలోకంలోకి వెళ్ళిపోతుంది, కాస్మిక్ ఓషన్లోకి వెళ్ళిపోతుంది. అంటే మనిషిగా శూన్యము, మనిషిగా ఖాళీ అని భావించుకునే ఒక చైతన్య సాగరంలో లీనమైపోతుంది. ఏ చైతన్య సాగరం నుంచి సృష్టి ఉన్నట్టుగా ప్రొజెక్షన్ జరుగుతుందో, నేను ఉన్నట్టుగా ప్రొజెక్షన్ జరుగుతుందో, ఆ చైతన్య సాగరంలో కలిసిపోతుంది. కాబట్టి అదంతా ఖాళీ. ఇప్పుడు సినిమా తెర మీద వేసి చూపిస్తున్నప్పుడు 99 సంవత్సరాల వ్యక్తి అలా తన జీవితపు సినిమాను చూస్తున్నప్పుడు శరీరపు రూపురేఖలు మారిని, పరిస్థితులు మారిని, తాను మార్పులు చెందుతూ వెళ్ళటం జరిగింది తప్ప అనుభవాలన్నీ అయ్యే. అదే పంచేంద్రియ అనుభవాలు, తినటం, తాగటం, తిరగటం, లేవటం, మళ్ళీ ప్రయత్నించటం,
మళ్ళీ తినటం, తాగటం, కాలకృత్యాలు, లేవటం, మళ్ళీ ప్రయత్నించటం. ఈ ప్రయత్నించడం అనే దానికి డబ్బును మూలంగా పెట్టుకున్నాం. ఇంతకు తప్ప అక్కడ ఏం కనపడలా. ఈ ప్రయత్నాలలో సుఖము దుఃఖము, సుఖము దుఃఖము అంతే. అది స్థాయి ఎక్కువగా తక్కువగా, సుఖస్థాయి ఎక్కువగా తక్కువగా, దుఃఖస్థాయి ఎక్కువగా తక్కువగా, ఇంతకు మించి ఏమీ కనపడలా 99 ఏళ్ళలో. కాబట్టి అతను 100వ ఏడు మరణాన్ని ఆనందంగా చచ్చిపోయాడు. ఎందుకు ఆనందంగా చచ్చిపోయాడంటే, ఇక్కడ జీవించిందేమో 16 గంటలు, అందులో అనుభవించినవన్నీ పాతవే, పాశ్చంతకే పచ్చడే, శరీరం మారుతుంది అంతే. దృశ్యాలు మార్చుకుంటున్న, శబ్దాలు మార్చుకుంటున్న, వాసనలు మార్చుకుంటున్న, స్పర్శలు మార్చుకుంటున్న, వస్తువులు మార్చుకుంటున్న, విషయాలు మార్చుకుంటున్నాను తప్ప అనుభవాలేవే. కొంచెం తెలివిగా పరిశీలిస్తే అసలు ఈ మార్చుకోవడం వలన ఉపయోగం ఏముంది? అవే అనుభవాలు. మార్చుకొని కొత్తగా ఫీల్ అవుతున్నా, కొత్త వాచ్ కొనుక్కొని ఫీల్ అవుతున్నా, కొత్త బట్టలు వేసుకొని ఫీల్ అవుతున్నా, ఇది కాకపోతే ఇంకొకటి తిని కొత్త తిని ఫీల్ అవుతున్నా, కానీ తినటమే అదే. ఇది అర్థమైపోయింది ఆ 99 ఏళ్ళ ఆయనకి. అబ్బో ఎంతకాలం చేసింది, ఇంత ఏమీ లేదు ఈ 5 రకాలని, ఎందుకు వేస్ట్. మళ్ళీ దీంతో పాటు ఇంకోటి అర్థమైంది ఏంటి అంటే, ప్రతిరోజు నేను మరణిస్తున్నా, దానికి నిద్ర అనే పేరు పెట్టుకున్నా. నేను సమస్తం నన్ను నేను కోల్పోయి నా అన్ని వదిలేసుకొని నా ఇష్టపూర్వకంగా నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఎందుకో తెలిసి అక్కడ ఆనందంగా ఉంది. ఆనంద సాగరంలోకి, చైతన్య సాగరంలోకి, కాస్మిక్ ఓషన్లోకి, శరీరపరంగా శూన్యము ఖాళీ అనిపించేటువంటి ఆ కాస్మిక్ ఓషన్లోకి, చైతన్య సాగరంలోకి, శక్తి సాగరంలోకి వెళ్ళిపోతున్నా నిద్ర పేరుతో. అందులో లీనమైపోతున్నా, నా అసలు స్వరూపం అది. మళ్ళీ మెలకువతో ప్రొజెక్ట్ అయ్యి, పరిమిత భావనతో ప్రొజెక్ట్ అవుతున్నా, నాలోనే నేను ప్రొజెక్ట్ అవుతున్నా. తెర నేనే, ప్రొజెక్షన్ నేనే, కాంతి నేనే, శక్తి నేనే, మనిషిని నేనే, సాగరము నేనే, అన్ని నేనే. కానీ నాకు తెలియదు ఆ విషయం. తెలియకపోవటం వల్ల నిద్రని కట్ చేసేస్తున్నా. నిద్రని ఎంతసేపు ఉందా 8 గంటల ముక్క కట్ చేసేసి మనసు ఏం చేస్తుందంటే, పాత జీవితానికి ఎక్కడైతే నేను జీవితాన్ని ముగించి నిద్రలోకి వెళ్ళానో, ఆ చైతన్య ఆనంద సాగరంలోకి వెళ్ళిపోయి లీనమైపోయానో, అక్కడ జీవితం ఆగిపోయింది, ఇంక జీవించటం లేదు. మళ్ళీ మెలకువతో జీవితం స్టార్ట్ అయింది, జీవించటం మొదలైంది. కాబట్టి ఈ మెలకువని ఆ నిద్రపోవడానికి ముందు జీవితం ఆపేసిన స్థితికి, ఆపబోతున్న స్థితికి ఈ మధ్యలో మొక్కను కట్ చేసి అక్కడికి వెళ్ళి కలిపేస్తుంది మనసు. అందుకే మనం నిద్రను పట్టించుకోం. రాత్రి ఎక్కడ వదిలేమో అక్కడతో మళ్ళీ మెలుకొని స్టార్ట్ చేస్తాం జీవితాన్ని. నిద్రని మధ్యలో ఏం చేసి ఆ మొక్కను కట్ చేసి అవతల పారేసాం. అంటే మనసు ఎప్పుడు అతుకులు బొంత. ఉదయపు మెలుకొని రాత్రి నిద్రా సమయానికి ముందు జీవితాన్ని ఎక్కడ ఆపామో అక్కడ కలుపుతుంది తీసుకెళ్ళి. అంటే కంటిన్యూటీ జీవించినట్టుగా ఉంది మనకి. కానీ మనం కంటిన్యూటీ జీవిస్తలా, 8 గంటల ఆనంద సాగరంలోకి వెళ్ళిపోతున్నాం. అసలు సృష్టి అనేదే లేనటువంటి సత్యమైనటువంటి నిజమైనటువంటి సచ్చిదానందం అని అందుకే పిలిచారు. సచ్చిదానందం అంటే సత్యమైన చైతన్యమైన ఆనందము, అది సత్యం. నువ్వు భౌతికంలో వస్తువులతో పొందేది, మనుషులతో పొందేది, దృశ్యాలతో పొందేది, శబ్దాలతో పొందేది, స్పర్శలతో పొందేది అంతా కూడా కాసేపేది. అప్పుడు కలిగే తాత్కాలిక ఆనందం తర్వాత ఉండదు మళ్ళీ నీకు. అది అలవాటు అయిపోతే అది కూడా ఆనందం కాదు. రోజు ఒకే కూర తినలేవు, రోజు ఒకే బట్టలు కట్టుకోలేవు, రోజు ఒకే దృశ్యాలు చూడలేవు, రోజు ఒకే శబ్దాలు వినలేవు, రోజు ఒకే మాటలు మాట్లాడలేవు, రోజు ఒకే మనుషులతో ఉంటే బోర్ నీకు. ఒకే వాటితో నువ్వు రోజు గడపలేవు 100 ఏళ్ళు. అందుకనే మనుషులు విషయాలు మార్చుకుంటారు. ఎందుకో తెలుసా? శరీరంలో ఏం మార్పులు, ఇంద్రియాల మార్పులు చేయడం కుదరదు, అది ప్రాబ్లం. కానీ రోజు నిద్రొద్దని ఎవరు చెప్పరు. సత్యము, సత్యాన్ని గమనించుకోండి. నిద్రొద్దని ఎవరు చెప్పరు. రోజు అందరికీ రోజు నిద్ర కావాలి, అది బోరు కొట్టదు. ఎందుకో తెలుసా? ఏమీ లేనటువంటి ఆనంద సాగరం అది. సమస్తానికి మూలమైన సంపూర్ణ శక్తి సాగరం, సంపూర్ణత్వం. సంపూర్ణత్వానికి ఏ బోరు ఉండదు. దానికి భిన్నంగా అసలు ఇంకోటి ఉంటే కదా, అది పరిమితం కాదు, అది అనంతం, అదే సమస్తం. అందుకని అందరం తెలుసో తెలియదో నిద్రను కోరుకుంటానే ఉంటాం, నిద్రలోకి వెళ్ళాలని ప్రయత్నిస్తూనే ఉంటాం. అసహజంగా అప్రయత్నంగా కూడా నిద్రపోతారు. ఏ బస్సుల్లోనే వెళ్తా కొంతమంది బస్సు ఎక్కగానే నిద్రలోకి వెళ్ళిపోతారు. నేను చేయవలసిన పని ఏమీ లేదు అనగానే నిద్రలోకి వెళ్ళిపోతాడు మనిషి. అందుకే చాలా మంది ధ్యానాల్లో నిద్రపోతూ ఉంటారు.
కారణం శరీరానికి అలవాటు అయిపోయింది. ఇప్పుడు బస్సు ఎక్కి నేను చేసే పని ఏం లేదు, ఇప్పుడు ఆ ఊర్లో దిగడానికి 2 గంటలు పడుతుంది అనేటువంటి భావన రాగానే నిదానంగా నిద్రలోకి జారిపోద్ది. చేసే పని ఉందంటే మేలుకుంటుంది. అంటే శరీర భావన మెలకువలో ఉంచుతుంది. శరీర భావన ఎప్పుడు తగ్గుతుందో, శరీర క్రియ ఎప్పుడు తగ్గుతుందో, శరీరానికి ఇప్పుడు క్రియ లేదు అని మనసు ఎప్పుడు అనుకుంటుందో ఆటోమేటిక్గా వెళ్ళి నిష్క్రియాత్మకమైనటువంటి అనంత ఆనంద సాగరంలో, చైతన్య సాగరంలో, శక్తి సాగరంలో, కాస్మిక్ కోశంలో, ఆకాశ తత్వంలో, ఆకాశ సాగరంలో కలిసిపోతుంది. అది వద్దని ఎవరు అనరు. జీవితంలో మాత్రం రొటీన్గా జరిగేవేమి వద్దనిపిస్తుంది, కొత్త కొత్త కావాలనిపిస్తుంది. పాత ఇంటికి కొత్త రంగులు వేసుకుంటాడు, ఒకవేళ ఇల్లు మార్చుకోలేకపోతే. మార్చుకోగలిగినోడు కొత్త ఇల్లు కట్టుకుంటూ ఉంటాడు. పాత వస్తువుల ప్లేస్లో కొత్త వస్తువులు తెచ్చుకోవాలని ఎంత లేనోడైనా ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆ ప్రయత్నమేగా జీవితం. ఇప్పుడు ఉన్న వాటిని జస్ట్ అనుభవిస్తే చాలు అనుకునేవాళ్ళు అలా శరీరాన్ని బ్రతికించుకోవడానికి ఇది ఒక ప్రొజెక్షన్, ఏమీ లేదు, ఎంత చేసినా ఈ 5 ఇంద్రియాలతో ఇలా జీవించడమే తప్ప ఏమీ లేదు అనుకున్న మహాత్ములు జీవన్ముక్తులైపోయారు. ప్రయత్నమే చేయలే. చేశారు ప్రయత్నం, ఏదో ఆహారం శరీరం బతికించుకోవటానికి. ఎందుకని ఆకలి పుడుతుంది, దానంతట అది పుడుతుంది. పుట్టించుకునేది కాదు, ఆకలి పుడుతుంది. అలాగే కాలకృత్యాలు తీర్చుకోవాలి అనిపిస్తుంది, మనం పుట్టించుకునే భావన కాదు, అది తీర్చుకున్నారు. సహజ శారీరక అవసరాలు తీర్చి మిగిలిన ప్రయత్నాలు ఆపేశారు. వాళ్ళని జీవన్ముక్తులని పిలిచాం. అంటే వాళ్ళు ఎలా ఉందాం అనుకున్నారంటే, మనం నిద్రాస్థితిలో ఎలా ఉంటున్నామో అలాంటి ఆ స్థితిని మెలకువలో అనుభూతి చెందడానికి ప్రయత్నించి అనుభూతి చెందారు. ఎందుకనంటే ఈ జీవించటం శరీరంతో అనే విషయాన్ని వాళ్ళు కనుగొన్నారు. ఏమీ లేదు ఇందులో. నువ్వు వెరైటీలు కోరుకుంటా ఎంత ప్రయాణించినా వస్తువులు విషయాలలో బయట ఉన్నటువంటి వాటిలో వెరైటీలు వెతుకుతున్నావు తప్ప అనుభవంలో వెరైటీ లేదు. అనుభవ రకాలు ఇదే. ఇంక ఇదంతా పాశ్చాత్య పచ్చడే. ఈ విషయం 99 సంవత్సరాలు ఒక వ్యక్తి జీవితాన్ని అలా సినిమా తీసి షూట్ చేసి వేసి చూపిస్తే అతని శరీరక మార్పులు కనపడుతున్నాయి తప్ప మొత్తం అనుభవించింది అంతే, ఇంకేం ఉండదు. 100 సంవత్సరంలో హాయిగా చచ్చిపోతాడు. ఎందుకో తెలిసే, ఇప్పుడు నేను బతుకుని చేసేది ఏముంది, ఇంకా అదేగా, అదే తిండి, అదే తిప్పలు, అదే కాలకృత్యాలు, అదే మెలకువ, అదే నిద్ర. అనాదిగా జరిగింది ఇంతే. నేనేదో వెరైటీ అని పరిగెత్తాను. మనసు చేస్తున్న పని ఏంటి? చాలా మళ్ళీ చక్కగా చెబుతున్నాను, జాగ్రత్తగా గుర్తు చేసుకోండి. మనసు కానీ, ఆలోచన కానీ, భావాలు కానీ, జ్ఞాపకాలు కానీ ఏ పేరైనా పెట్టుకోండి. ఇది చేస్తున్న పని ఏంటంటే, నిద్ర అని మనం ఆనంద సాగరంలోకి వెళ్ళిపోతున్నాం, సచ్చిదానంద సాగరంలోకి వెళ్ళి లీనమైపోతున్నాం. సృష్టి మొత్తం అందులో లీనమైపోయింది. ఇప్పుడు సృష్టి లేదు. ఆ మొక్కని అంటే సృష్టి లేని తనం ఏమైపోయింది? జీవుడికి ఖాళీ అయిపోయింది. శరీరపరమైన పరిమిత జీవుడికి అది ఖాళీ అయిపోయింది. మనసుకు అది ఖాళీ అయిపోయింది. ఎందుకంటే మనసు నిండా సృష్టి ఉంటుంది. నేననే శరీర భావన ఉంది, ఈ శరీర భావనకు సంబంధించిన ప్రపంచ భావన ఉంది, సృష్టి మొత్తం మనసులో ఉంది. అందుకని మనసు ఇప్పుడు మరణించిపోద్ది, లీనమైపోతే మరణించిపోద్ది. అందుకని అది తను మరణించకుండా ఉండటానికి దాని ఏర్పాట్లు వచ్చేసుకుంది. ఏంటంటే మెలకువ అనే పేరుతో మేల్కొని ఈ నిద్రా సమయాన్ని ఒకవేళ మనిషి ఆలోచిస్తాడేమో, ఆలోచిస్తే మనసుగా నేను చచ్చిపోతాను, కాదు నేను బతికి ఉండాలి, ఈయన బొట్టుకు తిప్పాలి, ఈవిడ్ని పట్టుకొని ఊరేగించాలి రోడ్లన్నీ, వదలకూడదు నేను అని అదేం చేసిందంటే నిద్రా సమయాన్ని, అంటే ఎక్కడ మనం నిద్రలోకి ప్రవేశించడానికి జీవితాన్ని ఆపేసామో రాత్రి, అక్కడ కట్ చేసింది. ఎక్కడ మెలకు వచ్చిందో నిద్రలోంచి నేననే భావన వచ్చిందో కరెక్ట్గా దాన్ని ముందు వరకు కట్ చేసింది. నిద్రా సమయాన్ని కట్ చేసేసి ఈ మిగిలిన మొక్కను అతికేసేసింది మనసు. అంటే రాత్రి ఎక్కడ జీవితాన్ని ఆపావో ఉదయం మెలకువని తీసుకెళ్ళి అక్కడ కలిపేసింది. కలిపేసి నేను జీవిస్తున్నాను, నేను శరీరాన్ని, నేను మనసుని, నేను బుద్ధిని, నేను అహంకారాన్ని, ఇదిగో ఇంత ప్రపంచం ఉంది అని ఇదంతా సత్యముగా చూపించేది మనసే. అయితే నువ్వు 100 సంవత్సరాలు బతికుండాలంటే మరి ఆ కంటిన్యూటీగా ఇక్కడ ఉండటానికి ఆ మనసే అవసరం. మనసు మోసం చేసిందా, న్యాయం చేసిందా అనేది తర్వాత విషయం.
ఇక్కడ మనసు లేకపోతే జీవించడం కుదరదనే సత్యం. మనసు అంటే ఏంటి? ఏం లేదు, ఆలోచనల సమూహం, భావాల సమూహం, జ్ఞాపకాల సమూహం. అది దాని ఎగ్జిస్టెన్స్ నిలుపుకోవటం కోసం నిద్రా సమయం గురించి ఆలోచించకుండా, అది ఆనందంగా ఉందని భావించుకోకుండా, అసలు ఆనందం ఎందుకు కలుగుతుంది, అక్కడ ఏముంది, అక్కడ ఆ ఖాళీలో ఏముంది, ఆ నిశ్శబ్దంలో ఏముంది, ఆ నిశ్చలతలో ఏముంది, ఆ ప్రశాంతతలో ఏముంది, రోజు 8 గంటలు అక్కడికి వెళ్ళిపోతున్నాను, అది నాకు బోరు కొట్టట్లేదు, వద్దనిపించట్లేదు. రోజు చూసేవి బోరు కొడుతున్నాయి, మార్చుకుంటున్నాను. రోజు తినేవి బోరు కొడుతున్నాయి, మార్చుకుంటున్నాను. రోజు కట్టుకునేవి బోరు కొడుతున్నాయి, మార్చుకుంటున్నాను. రోజు వినేవి బోరు కొడుతున్నాయి, మార్చుకుంటున్నాను. రోజు జీవితంలో అనుభవించేవన్నీ బోరు కొడుతున్నాయి, అందుకని మార్పుకు ప్రయత్నం చేసుకుంటున్నాను. ఆ ప్రయత్నమే నన్ను సుఖదుఖాలకు లోంచేస్తుంది. నిరంతర మార్పుకు నేను చేసే ప్రయత్నమే సుఖదుఖాల్లో నన్ను ముంచి లేపుతుంది. అసలు నేను మార్పుకు ప్రయత్నించకుండా ఈ ఇంద్రియ సుఖాలు ఇంతే, ఇందులో నువ్వు మార్చేది వస్తువుల్ని, విషయాల్ని, దృశ్యాలని తప్ప ఇంద్రియ విధానాలని, పనితీరుల్ని మార్చలేవు. నీకున్నాయి 5 రకాలే అని తెలుసుకున్నప్పుడు నువ్వు ప్రశాంతంగా కూర్చుంటావు. 5 రకాలే అయినప్పుడు బయట ఎన్ని మారిస్తే ఉపయోగం ఏంటి? నువ్వు ఎన్ని ప్రదేశాలు, దృశ్యాలు మార్చినా చూడటం ఒకటే, నువ్వెన్ని శబ్దాలు మార్చినా వినటం ఒకటే, నువ్వెన్ని పదార్థాలు మార్చినా తినటం ఒకటే, నువ్వెన్ని వాసనలు మార్చినా గ్రహించే వాసన తీరు ఒకటే, నువ్వెన్ని స్పర్శలు మార్చినా ఆ స్పర్శ సుఖాలు అంతే. ఈ సత్యం అర్థమైనటువంటి మహాత్ములు మేల్కొండ కూర్చున్నారు. వాళ్ళు నిద్రా సుఖం ఏంటని అన్వేషించారు. ఎందుకంటే ఇక్కడ పెద్ద విషయం ఏమి లేదు, ఈ 5టితో పాటు ఇలా బతకటమేను నిరంతరం, అంతకంటే గొప్పతనం అసలు ఇక్కడ ఏమీ లేదు. కాబట్టి నిద్ర ఏంటి, దాన్ని పరిశీలిద్దాం, దాన్ని పట్టుకుందామని ట్రై చేశారు. అలా దాన్ని పట్టుకుందామని ట్రై చేసిన వాళ్ళకి అది అనంత ఆనంద సాగరం అని తెలిసింది. అది బోరు కొట్టట్లా. ఎవరికి నిద్ర బోరు కొడతలా, జీవితంలో విషయాలన్నీ బోరు కొడుతున్నాయి, కొత్తవి కావాలనిపిస్తున్నాయి. ఒక్కొక్కసారి జీవితమే బోరు కొట్టి ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, రకరకాలుగా. కానీ నిద్రా సుఖం ఎప్పుడు నిద్ర బోరు కొడతలు, అందరూ నిద్రకు ప్రయత్నిస్తున్నారు. అప్పుడు మహాత్ములు ఏంటిదని ఆలోచించారు, అక్కడేముందని దాన్ని పట్టుకున్నారు. అక్కడేముందని ఆలోచించిన వాడు ఎక్కడున్నాడు? తనలోనే కదా. నిద్ర ఎక్కడ జరిగింది? నాలోనే. నిద్రపోయింది ఎవరు? నేనే. శరీరంతో బతికింది ఎవరు? నేనే. మనసుతో బతుకుతున్నది ఎవరు? నేనే. బుద్ధితో బతుకుతున్నది ఎవరు? నేనే. అహంకారంతో బతుకుతున్నది ఎవరు? నేనే. నిద్రపోతున్నది ఎవరు? నేనే. నిద్రా సుఖాన్ని అనుభవిస్తున్నది ఎవరు? నేనే. అది ఆనందంగా ఉందని చెబుతుంది ఎవరు? నేనే. బాగా నిద్రపోయానని చెబుతుంది ఎవరు? నేనే. నిద్రపోయినప్పుడు ఉన్నదెవరు? నేనే. నిద్రలో ఎక్కడికి వెళ్ళాను? నాలోకే. మెలకు ఎక్కడొచ్చింది? నాలోంచి నాకే. మెలకు ఎక్కడొచ్చింది? నాలోంచి నాకే. ఎవరికి వచ్చింది? నాలోంచి నాకే. అంత నాలోంచి నాకే. కాబట్టి నన్ను నేను పరిశీలించుకుంటే సరిపోద్దని పరిశీలించారు వాళ్ళు. పరిశీలించినప్పుడు వాళ్ళకి అర్థమైంది, నిద్రలో నేను నా అసలు స్వరూపానికి వెళ్తున్నాను, అది నిద్ర కాదు. నిద్రలో నేను నా ఒరిజినల్ స్వరూపానికి వెళ్తున్నాను. నా ఒరిజినల్ స్వరూపం ఈ శరీరం కాదు, ఈ మనసు కాదు, ఈ ప్రపంచము కాదు. అనంత ఆత్మసాగరం, చైతన్య సాగరం, ఆనంద సాగరం, కాస్మిక్ ఓషన్. దాన్ని ఎన్ని రకాలుగా అయినా పిలవచ్చు. దానికే బ్రహ్మము అని పేరు పెట్టారు, దానికే ఆత్మ అని పేరు పెట్టారు, దాన్నే అనంత ఆత్మశక్తి అని మనం చెప్పుకుంటున్నాం. దాని యొక్క స్వరూప స్వభావాలను చెప్పారు. ఏమని అంటే అది అనిర్వచనీయము, అంటే మాటలతో చెప్పటానికి వీలు లేనిది. అది అవాంగ్మానస గోచరము. వాక్కులు అంటే మాటలతో చెప్పటానికే కాదు, మనసుతో ఊహించటానికి కూడా సాధ్యము కానిది. అయితే అందులో అద్భుతమేం లేదు. మళ్ళీ అదంతా మీరు ఊహించుకొని ఏదో అద్భుతమైంది ఉందనుకోబాకండి. నిద్రాస్థితి. నిద్రాస్థితిని మనసుతో మనం ఊహించగలం. ఎందుకని? మనసు ఎక్కడ ఆగిపోయిందో అక్కడ ఆత్మతత్వం మొదలైంది. మనసు ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నిద్ర స్టార్ట్ అయింది. శరీరం ఎక్కడ ఆగిపోయిందో, ఎక్కడ మనసు ఆగిపోయిందో అక్కడ నిద్ర స్టార్ట్ అయింది. అక్కడ అనంత ఆత్మతత్వం మొదలయ్యింది. మరి అదేంటండి శరీరము మనసు అంటే? అనంత ఆత్మతత్వము నుంచి ప్రొజెక్ట్ అయింది మెలకువ.
సృష్టి ప్రొజెక్ట్ అయింది. ఎక్కడ ప్రొజెక్ట్ అయింది? దానిలోనే ప్రొజెక్ట్ అయింది. కాంతి కిరణాలు తెర మీద ప్రసరించి సినిమా మొదలైనట్టుగా, సినిమా సాగుతున్నట్టుగా, సినిమా ముగిసినట్టుగా. సినిమా ముగియటం అంటే ఏంటి? కాంతి కిరణాలు ఆగిపోయినాయి, తెర తెరగా ఉండిపోయింది. అలాగే అనంత ఆత్మశక్తిలోనే మెలకువ పేరుతో సృష్టి భావన వచ్చింది, అక్కడ ప్రొజెక్ట్ అయింది. అది ఆత్మశక్తి యొక్క లక్షణము. దాన్ని అర్థం చేసుకోవాలంటే ఎందుకు ప్రొజెక్ట్ అయిందని వేరు భావనలు ఆలోచించబాకండి. అది దాని లక్షణం, అది తనలో తాను ప్రొజెక్ట్ అవుతుంది. ఈ స్థితిని అర్థం చేసుకుంటే మానవుడు భయాన్ని అధిగమించేస్తాడు. నువ్వు నిద్రపోతున్న స్థితి సామాన్యమైన స్థితి కాదు, నీ స్వస్వరూప స్వభావంలోకి వెళ్ళిపోతున్నావు నువ్వు. నిద్ర అనేది నీ స్వస్వరూపము. అయితే మనం ఏం చేస్తున్నాం? మనసు ఏం చేస్తుంది? శరీరం ఏం చేస్తుంది? శరీరము నేను, మనసు నేను అనుకున్న భావనలో, పరిమిత భావనలో మనం ఏం చేస్తున్నాం? ఏం జరుగుతుంది అక్కడ అంటే, నిద్ర అనేటువంటి స్థితిని, జీవితం ఎక్కడ వరకు జీవించి నిద్రకు ఉపక్రమించడానికి జీవితం ఎక్కడ ఆగిపోయిందో అక్కడ ఒక కటింగ్ వేసింది. అంటే అక్కడ నిద్రలోకి వెళ్ళాం, అక్కడ ఒక కటింగ్ వేసింది. మళ్ళీ మెలకువ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందో నిద్ర నుంచి అక్కడ ఒక కటింగ్ వేసింది. కటింగ్ లో ఈ ఖాళీని, ఈ నిద్రాస్థితిని, ఈ చైతన్య సాగర స్థితిని, ఆనంద స్థితిని, ఆకాశ స్థితిని తీసేసి మనసు పాత జీవితం ఎక్కడ జీవిస్తూ ఆగి నిద్రలోకి వెళ్ళిందో దానికి కలిపేసింది. కట్, కాపీ, పేస్ట్. వెంటనే జీవితం కంటిన్యూటీ అనిపించేస్తుంది. నేను కంటిన్యూటీ, శరీరం కంటిన్యూటీ, ప్రకృతి కంటిన్యూటీ, నేను, నాది, నా వాళ్ళు, నా కుటుంబం కంటిన్యూటీ, సృష్టి అంతా కంటిన్యూటీ, ఈ ప్రపంచం సత్యము అనిపిస్తుంది. కానీ ప్రతిరోజు నిద్రలో మనం అసలు సత్యానికి వెళ్తున్నాం. అదే శక్తి సాగరం. సరే, దాని గురించి కావలసిన వాళ్ళు తెలుసుకుంటారు, లేని వాళ్ళు లేదు, అందులో వచ్చిన ప్రమాదం ఏం లేదు. కానీ దానిని మహాత్ములు తెలుసుకున్నారు, చెప్పారు. వాళ్ళే మునులు, ఋషులు, యోగులు, తపస్సంపన్నులని మనం వాళ్ళు చెప్పినటువంటి తత్వాన్ని ఆత్మజ్ఞాన చదువుగా, ఆధ్యాత్మిక చదువుగా, మనిషికి సంబంధించినటువంటి వ్యక్తిగత స్వీయ అంతరంగ చదువుగా మనం చదువుకుంటున్నాం. అక్కడి నుంచి అది మతాలుగా ఎందుకు మారింది, అనేక మంది దేవుళ్ళు, దేవతల విధానాలుగా ఎందుకు మారింది, పద్ధతులుగా ఎందుకు మారింది, అనేక సాధనా విధానాలుగా ఎందుకు మారింది అంటే, మనిషి యొక్క నేచరు ఇందాక చెప్పుకున్నాం. మనిషి స్వభావం ఏంటి? ఉన్నవి 5 రకాలే. ఉన్నవేంటి? 5 రకాలే. కంటితో చూడటం, చెవితో వినటం, ముక్కుతో వాసన చూడటం, నాలుగుతో రుచులు తెలుసుకోవటం, చర్మంతో స్పర్శలు తెలుసుకోవటం. ఈ 5 రకాలు తప్ప ఇంకేం చేయలేడు. అందుకని ఈ 5 రకాలు బోర్ కొట్టి 5 రకాలు తప్ప ఏమీ చెయ్యలేని స్థితి నా శరీరంలో ఉంది కనుక ఈ 5 రకాల కంటే ఏదో చేసినట్టు నాకు అనిపించాలి కనుక వెరైటీ కోరుకుంటూ వస్తువులను మార్చుకుంటున్నాడు, దృశ్యాలు మార్చుకుంటున్నాడు, శబ్దాలు మార్చుకుంటున్నాడు, రుచులు మార్చుకుంటున్నాడు, విషయాలు, వస్తువులు, ప్రదేశాలు, అనుభవాలు ఒకటే, అనుభవాలకు సంబంధించిన విషయాలను మార్చుకుంటున్నాడు. ఇది మనిషి చేసే పని. ప్రపంచం అంటే ఇంతే, ఇంకేం లేదు. ప్రపంచము, సృష్టి అంటే వస్తు సంబంధమైన వాటిని అధికంగా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నావు. వస్తు సంబంధ విషయాలను అధికంగా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నావు. అంతకు మించి ఏం లేదు. అదే మనసు. మనసు కూడా అలాగే పెరుగుతుంది. ప్రపంచం నీకు ఎంతో విశాలంగా మనకు కనపడవచ్చు, సృష్టి అనంతంగా కనపడవచ్చు. కానీ అక్కడ మనం ఏముంది? శబ్దస్పర్శ రూప రసగంధములకు సంబంధించినవి ఉన్నాయి. ఈ తత్వం అర్థమైన వాళ్ళు ఈ 5 రకాలు తప్ప ఏమీ లేదు. ఈ 5 రకాలకు కూడా ఆధారత ఆత్మశక్తే, మనలో ఉన్న ప్రాణశక్తి. జీవిగా అయితే, సృష్టిగా అయితే ఆత్మశక్తి. ఆ శక్తి లేకపోతే ఈ 5 రకాల అనుభవాలు కూడా నువ్వు ఈ శరీరంతో అనుభవించలేవు, ఎక్కడ మనలో ప్రాణశక్తి లేకపోతే. అలాగే అనంత ఆత్మశక్తి లేకపోతే ఈ 5 రకాలకే అందుతున్న అనంత సృష్టి కనబడదు, అసలు ఉండదు. అది ప్రాణశక్తిలోనే ఉంది, ఆత్మశక్తిలోనే ఉంది. ఇక్కడ నీ అనుభవానికి అదే ఆత్మశక్తి ప్రాణశక్తిగా పిలువబడుతుంది. ఎందుకంటే నీకు ఆత్మశక్తి ఎరుకు తెలియదు కనుక.
కనుక అన్నింటికి మూలమైనది ప్రాణశక్తి, ఆత్మశక్తి అని తమలో ఉన్న ప్రాణశక్తిని దర్శించే ప్రయత్నం చేశారు. అదే మెలకువలో నిద్ర. మెలకువలో నిద్రాస్థితిని కనుగొన్నారు. నిద్రలో ఎక్కడికి చేరుకుంటున్నారో ఆ సత్యస్థితిని మెలకువలో చేరుకునే ప్రయత్నం చేశారు. దాన్నే తపస్సు అంటారు. తపస్సు అంటే రకరకాలు కాదు, దేవుళ్ళు ప్రత్యక్షం అవడం కాదు, కథల్లో మనం చెప్పుకున్నట్టు కాదు, రాక్షసులు కూడా తపస్సులు చేసి వరాలు పొందటం కాదు. తపస్సు అంటే నీ స్వస్థితిలోకి, నీ మూలంలోకి నువ్వు వెళ్ళిపోవటం, నీ ఒరిజినల్ స్టేట్లోకి నువ్వు వెళ్ళిపోవటం. దానికి ఆధారంగా ఈ శరీర మనస్సుల నుంచి ప్రయాణించవంతే. ఈ శరీర మనస్సులు ప్రపంచానికి సంబంధించినవి. నువ్వు నీ ఒరిజినల్ స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ సృష్టి లేదు. దానికి నిదర్శన నిద్ర. అందుకే బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని చెప్పారు. బ్రహ్మము అంటే ఆ శక్తి, అదే సత్యం. ఈ జగత్తు మిథ్య, ఎందుకంటే అందులో ప్రతిఫలిస్తూ ఉన్నట్టుగా కనపడుతుంది, కానీ అదంతా శక్తి స్వరూపమే. అదే మళ్ళీ ఆ పదార్థతత్వం అంతా, రూపతత్వం అంతా, దృశ్యతత్వం అంతా, శబ్దతత్వం అంతా, వాసనాతత్వం అంతా, స్పర్శాతత్వం అంతా మళ్ళీ శక్తిగా అయిపోతుంది. శక్తి ఇలా అవుతూ మళ్ళీ శక్తిగా అది మిగిలిపోతుంది. ఈ మధ్యలో ఇదంతా మిథ్య, మధ్య అంతా మిథ్య. అందుకని ఆ సత్యాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఇవన్నీ తెలుసుకుంటే తప్ప నేను నా ఆలోచనలు ఎందుకు ఆపలేకపోతున్నాను, అసలు ఆలోచనలు ఎందుకు అవసరం, మనసు ఎందుకు అవసరం, బుద్ధి ఎందుకు అవసరం, అహంకారం ఎందుకు అవసరం, ఈ శరీర తీరు ఏంటి, ఈ సృష్టి ఏంటి, ఈ విధానం ఎలా తెలుస్తుంది? ఆత్మజ్ఞాన చదువుకోకపోతే తెలియదు, మొత్తం చదువుకోవాలి. కాబట్టి అసలు ఇక్కడ ముందు దీని ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, మనసు అనేది శరీరపరమైనటువంటి జీవితం జీవించడానికి అత్యవసరము. మనసులో ఒక ఎరుక కలగకపోతే, ఆ మెలకువలో నేననే భావనతో మొదలై సృష్టి వరకు అది ప్రయాణించకపోతే జీవించడం కష్టం. కాబట్టి మనసు అవసరం, ఆలోచనలు అవసరం. ఇది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఇది అవసరం ఓకే, కానీ అసలు అన్ని ఆలోచనలు మన బాధ పెడుతున్నాయా? ఆ మనసులో ఉన్న అన్ని భావాలు మన బాధ పెడుతున్నాయా? అన్ని మన ఇబ్బంది పెడుతున్నాయా అంటే కానే కాదు. నేను మనిషినని, పలానా వాళ్ళ అబ్బాయినని, పలానా వాళ్ళ అమ్మాయినని, ఈ వస్తువులను గుర్తుపట్టడం, ప్రదేశాలను గుర్తుపట్టడం, రోడ్లు గుర్తుపట్టడం, మన వాళ్ళని గుర్తుపట్టడం, మనం గుర్తుపట్టడం, ఇవన్నీ కూడా మనసులో భాగాలే, ఆలోచనలు. ఆలోచన ఉద్భవిస్తేనే గుర్తుపట్టగలుగుతావు. మనసంతా ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, పాతదే, ఆల్రెడీ గ్రహించేసింది. అందుకని గుర్తుపట్టడం అంటే ఏంటి? దానిలో ఉన్నవి కనుక, ఆల్రెడీ గ్రహించే ఉన్నావు కనుక నన్ను నేను గుర్తుపడతాను. నా తల్లి, తండ్రి, నా కుటుంబ సభ్యులు, నా అత్తమామలు, నా అక్క చెల్లెళ్ళు, మొత్తం నా బంధుమిత్రులు, నా ప్రదేశాలు, నా ఆస్తుపాస్తులు, నా వస్తువులు, నా విషయాలు, నా ప్రపంచము, దాన్ని కూడా గుర్తుపడతాను. అందుకని అలా జీవించడానికి మనసు అవసరం. మరి ఇందులో బాధ పెట్టే ఏంటి అంటే, బాధ పెట్టేవి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బాధ పెట్టేవి కొన్నే. అవి కూడా మానసికమైన ఆలోచనలు బాధ పెడుతున్నాయా? కాదు. బాధ పెడుతుంది ఆలోచనలు కాదు. నేను ఇది పొందలేకపోయాను అన్న భావం బాధ పెడుతుంది. నేను అనుకున్నట్టు జరగలేదు అంటే జరగాలన్న కోరిక ఉంది అక్కడ, అహం బాధ పెడుతుంది. జరగలేదన్న అహం బాధ పెడుతుంది. అలా మనమే ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థలో చేయకూడని పనులు చేయాలన్న తలంపు బాధ పెడుతుంది. చేయకూడని పనులు చేయకుండా ఉండలేకపోతున్నానన్న తలంపు బాధ పెడుతుంది. అయ్యో నాకు ఇటువంటి చెడ్డ ఆలోచనలు వస్తున్నాయేంటి అన్న భావన బాధ పెడుతుంది. ఆలోచనలు చెడ్డవి కాదు, పనులు చెడ్డవి. మనం నిర్ణయించుకున్నాం సమాజంలో, జంతు ప్రపంచంలో అది లేదు. అంతే తప్ప మొత్తం మనసు, మొత్తం ఆలోచనలు మన బాధ పెడతల్లా. అసలు నేను అనే ఎరుకకు ఆధారమే మనసు, నేననే ఎరుకకు ఆధారమే ఆలోచనలు. ఆలోచనలు లేకపోతే ఇక్కడ ఏమీ లేదు. అందుకని బాధ పెడుతున్న విషయాలు ఏంటి అంటే నా కోరికల విషయాలు. కోరికలే దుఃఖములకు మూలము, బుద్ధ భగవానుడు చెప్పిన ప్రథమ వాక్యం అది. బాధలకి దుఃఖాలకు మూలం కోరిక. నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, అలా ఉండలేకపోతున్నాను. నేను ఇది చేయాలనుకుంటున్నాను, అది చేయలేకపోతున్నాను. నేను ఇది పొందాలనుకుంటున్నాను, అది పొందలేకపోతున్నాను. నేను ఇలా ఉండకూడదు అనుకుంటున్నాను, కానీ అలా
అలా ఉండలేకపోతున్నాను. నేను ఇవి ఆలోచించకూడదు అనుకుంటున్నాను, కానీ ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను. అంటే పరస్పర విరుద్ధము, ఇష్టము అయిష్టము. ఇష్టమును పొందలేకపోయినప్పుడు దుఃఖం అవుతుంది, అయిష్టమును వదిలించుకోలేకపోయినా దుఃఖం అవుతుంది. ఇవి మనం ఏర్పరుచుకున్న భావాలు. అలా అని పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. ఆలోచన అనేది, మనసు అనేది ఆధ్యాత్మికతలో ఆధ్యాత్మిక చదువు అనేది గ్రామర్. అంటే మన శరీర పనితీరు, మనసు పనితీరు, బుద్ధి పనితీరు, మన అహంకార పనితీరు, అసలు మన మొత్తంగా మన పనితీరు, దీనికి సహకరిస్తున్నటువంటి మనలో ఉన్న ప్రాణశక్తి మొత్తం అన్నింటి గురించి వివరంగా తెలుసుకుంటే మనసులో వచ్చేటువంటి ఆలోచనలు కానీ భావాలు కానీ నువ్వు కావాలంటే ఉపయోగించుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు. ఇప్పుడు నేను మనసులో నాకు ఆలోచన వచ్చింది నేను అని. ఈ ఆలోచనతో పాటు నాకు మా నాన్న, మా అమ్మ, మా తమ్ముడు, మా అక్క, చెల్లి, ఒక 100 మంది గుర్తొచ్చారు. ఈ 100 మందిలో నేను కావాలంటే ఎవరికైనా ఫోన్ చేయొచ్చు, ఎవరినైనా కలవచ్చు, వద్దంటే వదిలేయచ్చు. వస్తూ ఉంటాయి. అనేక ప్రదేశాలు గుర్తొచ్చినాయి, కావాలంటే వెళ్ళొచ్చు, లేదా వెళ్ళకుండా ఉండొచ్చు. అనేక తినే పదార్థాలు గుర్తొచ్చినాయి, కావాలంటే తినొచ్చు, లేదా తినకుండా ఉండొచ్చు. అనేక రకాలు గుర్తొస్తున్నాయి, కావాలని చేయొచ్చు, లేదా చేయకుండా ఉండొచ్చు. కానీ ఇక్కడ బలంగా మనం కొన్ని ఒత్తిడితో కావాలని అనుకుంటున్నాం, కానీ అవి సంఘ వ్యతిరేకమైన, ధర్మ వ్యతిరేకమైన, మంచికి వ్యతిరేకమైన. అందువల్ల మనలో మనం ఘర్షణ పడుతూ గుద్దుకుంటున్నాం. అక్కడ వచ్చింది ప్రాబ్లం. ఆలోచనలు ఆపలేకపోవటం కాదు, మనసును ఆపలేకపోవటం కాదు. కావాలని ఉంది, వద్దని ఉంది. కావాలని ఉన్నది ఏంటి అంటే ఆ కోరిక అనుభవించాలి, కావాలి. అది ఎంత జుగుప్సాకరమైన, అసహ్యకరమైన, అధర్మపరమైన, మంచి కానిదైనా నాకు దాని మీద మనసు మళ్ళుతుంది. ఇప్పుడు చూడండి, దొంగతనాలు చేసేనే డబ్బులు ఎత్తుకుపోతారు, వ్యభిచారాలు చేస్తారు, రకరకాల తప్పులు చేస్తారు. ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ చేయాలని ఉంది, ఇవన్నీ చేయాలని చేసేస్తున్నారు. అయితే గుద్దులాట లేని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ కొంతమంది ధర్మాలు విన్నారు, మంచిని విన్నారు. కొంతమంది పిరికి వాళ్ళు ఉన్నారు, తప్పులు చేస్తే మళ్ళీ మేరకు వస్తే తట్టుకోలేనేమని భయస్థులు ఉన్నారు. కానీ వాళ్ళకి కూడా తప్పులు చేయాలని ఉంది, అధర్మం చేయాలని ఉంది. ఆ జుగుప్సాకరమైన, భయంకరమైనటువంటి ఆ పనులు చేయాలని ఉంది, అనుభవించాలని ఉంది, ఆలోచిస్తున్నారు అందుకని. కానీ అవి మళ్ళీ తనకు ఇబ్బంది కలిగిస్తాయి, ఇది అధర్మం అని ఉంది. రెండు అక్కడే ఉన్నాయి. రెండు సమంగా ఉన్నప్పుడు గుద్దుకుంటూ ఉంటాడు మనిషి. ఒకదాని ఆధిక్యత ఎక్కువగా ఉన్నప్పుడు అది చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇష్టాయిష్టములు రెండు గుద్దుకుంటున్నాయి. ఇక్కడ ధర్మం తెలిసింది, మంచి తెలిసింది, ధర్మం వింటున్నాం, మంచి వింటున్నాం, ఇది తప్పు అని తెలుసు. చాలా మంది వివాహములైనాక అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు. ఈ అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు అక్రమ సంబంధం పెట్టుకోవాలి అనే కోరుకుంటుంది. ఎందుకనంటే మనిషికి వెరైటీ కావాలి. అక్రమ సంబంధాలు ఏముంది, ఇంట్లో భార్య ఉంది, సక్రమ సంబంధమే గడపచ్చు, భర్త ఉన్నాడు, సక్రమ సంబంధమే గడపచ్చు. కానీ మీరు అక్రమానికి ఎందుకు వెళ్తున్నారంటే మనిషి నేచర్ వెరైటీ. ఒకే కూర తినలేడు, ఒకే బట్టలు వేసుకోలేడు, మార్చి చేసుకుంటూ ఉంటాడు. అదే గుణం ఇక్కడ కూడా వచ్చింది. కానీ ధర్మం మనం సంస్కృతిలో ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ఒకళ్ళతోనే జీవితకాలం ఉండాలని మనమే ఏర్పాటు చేసుకున్నాం. కానీ మనలో ఉన్న స్వభావం ఎప్పుడు వెరైటీలు కోరుకుంటూ ఉంటుంది, నూతనత్వాన్ని కోరుకుంటూ ఉంటుంది. ఎందుకని మిగిలిన అన్ని విషయాల్లో దానికి వెరైటీలు అందిస్తున్నాం. ఇటువంటి వాళ్ళు ఘర్షణలకు లోనవుతూ ఉంటారు. ధర్మాన్ని వింటున్నారు, ఘర్షణలకు లోనవ్వలేదనుకోండి వాళ్ళు తప్పులు చేసేస్తారు. తప్పులు చేసినాక దొరికిపోతారు. దొరికిపోయినాక దాని ఫలితాలు అనుభవిస్తారు. భార్యాభర్తలు విడిపోవటము, ఘర్షణలు పడటము, గొడవలు పడటము, లేదా తర్వాత ఆత్మహత్యలు చేసుకు చచ్చిపోవటము. చాలా మంది తప్పులు చేసి, అప్పులు చేసి, ఊరోళ్ళు అవన్నీ తినేసి, మింగేసి, అనేక రకాల తప్పులు చేసి మళ్ళీ వాళ్ళే ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకంటే తెలుసు తప్పని. ఆ తప్పుని కావాలనే చేస్తున్నారు, ఇష్టం చేయాలని. అంటే దొరకనంత కాలం అవి కొనసాగించుకుందామని ఉంది. దొరికిపోయాం కాబట్టి ఇప్పుడు దారి లేదు, వేరే దారి లేదు. ఇప్పుడు నన్ను దొంగ అంటే భరించలేను, నేను ఈ తప్పులంటే భరించలేను, దొరికిపోయాను, దారి లేదు, అందుకని చంపేసుకుంటున్నారు అన్నాడు. ఇక్కడ ఘర్షణ ఎవరికి వస్తుంది అంటే రెండు సగంగా ఉన్నాయి. అంటే నాకు జీవితం కావాలి. ఇప్పుడు భార్యాభర్తలు, కుటుంబం, నా పిల్లలు, నేను, నా కుటుంబం, నా తల్లిదండ్రులు, అత్తమామలు అంతా గుర్తొస్తున్నారు, బాగుంది. అలానే నాకు తప్పు చేయాలని ఉంది. అది ధనపరమైందో,
ఇక శారీరకపరమైన ఉదాహరణ చెబుతున్న మనుషులు చేసే ఇవే కాబట్టి. తప్పు చేయాలని ఉంది, ఇప్పుడు కుటుంబం పాడైపోద్దా అని ఉంది, తప్పు చేయాలని ఉంది. కుటుంబం పాడైపోద్దా అని ఉంది, తప్పు చేయాలని ఉంది. దొరకకుండా తప్పులు ఎలా చేయొచ్చు అని ఆలోచిస్తారు. దొరికిపోతే అని తర్వాత ఆలోచనలు వస్తాయి. ఎందుకన్నా రావు? దొరకకుండా చేయాలనుకున్నప్పుడు దొరికిపోతే ఫలితాలు ఏంటో బుద్ధి చెప్పుద్దిగా, అది లోపలే ఉందిగా. అందుకని దొరికిపోతే అన్న ఆలోచనలు వస్తాయి, అందుకని ఆగుతారు. మళ్ళీ తప్పులు చేయాలని ఇష్టం ఉంది, అది మళ్ళీ ప్రోత్సహిస్తూ ఉంటుంది, అది మనసు. ఆ ప్రోత్సాహంకి వెళ్ళిపోతారు, మళ్ళీ బుద్ధి చెబుతూ ఉంటుంది, ఇవన్నీ చేసావంటే నీ కొంప కూలిపోద్ది అని. ఇప్పుడు చూడు, పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, తల్లి తండ్రి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మొత్తం వీళ్ళందరూ సమాజంలో నీ వలన నీచమైనటువంటి అవమానాలు పొందుతారు. నువ్వు చేయబాక, అసలు నీ కాపురం కూలిపోద్ది అని అది చెబుతూ ఉంటుంది భర్తకైనా భార్యకైనా. ఇలా అనేక చిత్ర విచిత్రమైన ఈ మధ్యలో నలిగిపోతూ ఉంటారు. అలాగే కొంతమంది ఉద్యోగాలు అవకాశాలు ఉంటాయి, వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ధర్మబద్ధంగా వాళ్ళకి వచ్చే జీతాలు వస్తుంటాయి, వాళ్ళకి వచ్చే దొరుకుతూ ఉంటాయి, కానీ లంచాలు తీసుకుంటారు, మోసాలు చేస్తారు. వాళ్ళు పనిచేసే చోట మోసాలు చేస్తారు, వ్యాపారాల్లో మోసాలు చేస్తారు, వృత్తుల్లో మోసాలు చేస్తారు, ఉద్యోగాల్లో లంచాలు తీసుకుంటారు. దొరికితే మొత్తం ఉద్యోగమే పోద్దని తెలుసు, కానీ లంచం తీసుకోకుండా ఉండలేడు, డబ్బు పిచ్చి, డబ్బు కాంక్ష. దొరకకుండా ఎలా తీసుకోవాలనుకుంటూ ఉంటాడు, తీసుకుంటూ ఉంటాడు. దొరికితానేమో అని భయంతో బాధపడతా ఉంటాడు. ఎవరు వేసుకున్నారు? నీకు నువ్వు శిక్ష వేసుకొని నేను మనసు ఆగట్లేదు, ఆలోచన ఆగట్లేదని ఎవరికి చెబుతారంటే, ప్రశ్న అడిగిన సోదరుని నేను ఏమాత్రం అంటలా. మనిషిగా మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇది, నాకు నేనే వేసుకోవాలి. ఇలాంటి ఆలోచనలు చేస్తే నాకు నేనే ప్రశ్న వేసుకోవాలి. నన్ను ఎవరు చేయమన్నారు తప్పులు? నన్ను ఎవరు ఆమోదయోగ్యంగానే అటువంటి ఆలోచనలు అసలు చేయమన్నారు? ఆ తప్పుల వైపు ఎవరు ఆలోచించమన్నారు? అందుకే ఎప్పుడు కూడా మంచి నేర్చుకో, మంచి విను, మంచిగా ఉండటానికి ప్రయత్నించు, ధర్మంగా ఉండు, జ్ఞానం తెలుసుకో. నీ స్వరూప స్వభావాలను సంపూర్ణంగా తెలుసుకోకుండా నువ్వు మంచిలో జీవించలేవు. నువ్వు మంచిగా జీవించాలంటే నీ శరీర పనితీరు, మనోపనితీరు, బుద్ధి పనితీరు, నీ అహంకార పనితీరు, ప్రాపంచిక పనితీరు, ప్రపంచం ఎలా పనిచేస్తుందో దాని పనితీరు, నీ అంతర్గత ప్రాణశక్తి పనితీరు నీకు తెలియాలి, ఖచ్చితంగా తెలియాలి. అప్పుడు మనసు అసలు పెద్ద విశేషమైంది కాదని తెలుస్తుంది. మనసు అసలు పెద్ద విశేషమైందే కాదు, అది నిన్ను ఏ విధంగానూ చేయలేదు, నువ్వే దానికి బలాన్ని పెంచుకుంటున్నావు, అది కోరికలు మితిమీర్చుకుంటున్నావు, తప్పులు చేయాలనే భావాన్ని పెంచుకుంటున్నావు, అటువంటి మాటలు వింటున్నావు, అటువంటి సినిమాలు చూస్తున్నావు, అటువంటి పనులు చేస్తున్నావు, అటువంటి వాళ్ళతో తిరుగుతున్నావు, అటువంటి సహవాసాలు చేస్తున్నావు. నువ్వు ఏది ఎక్కువ వింటావో, ఏది ఎక్కువ చూస్తావో, ఏది ఎక్కువ మననం చేసుకుంటావో, ఏది ఎక్కువ భావించుకుంటావో, దేన్ని ఎక్కువ గ్రహిస్తూ ఉంటావో అది మనసు అయిపోతూ ఉంటుంది, అది బలపడిపోతూ ఉంటుంది. అందుకని నిరంతరం మంచి వినమని చెబుతుంది. ఆధ్యాత్మికత ఎందుకు వచ్చింది అంటే, నిన్నేదో అనంత ఆత్మస్వరూపుణ్ణి చేసేయటం, ఆత్మస్వరూపురాన్ని చేసేయటం తర్వాత విషయం. అసలు ప్రాపంచికంగా నువ్వు ఉన్నంతలో సుఖంగా బతకాలంటే నీ తత్వం నీకు తెలియాలి. నీ తత్వం ఏంటి, అసలు మనసు ఎలా తయారవుతుంది అంటే, నువ్వు తయారు చేసుకున్నదే నీ సొంత మనసు. పుట్టిన పసిబిడ్డకే పుట్టినప్పుడు ఏ మనసు లేదు, బిడ్డకు అసలు మనసే లేదు, బిడ్డలో ప్రాణం ఉందంతే, శరీరం ఉంది. తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన బిడ్డలో ఏముందయా? ప్రాణం ఉన్నది, శరీరం ఉన్నది, అందుకే బిడ్డ బ్రతికి ఉంది అని చెబుతారు. అక్కడి నుంచి ఇంకా మొదటి తల్లి స్పర్శ నుంచి, పాల స్పర్శ నుంచి, పాల తాగడం నుంచి, పాల రుచి నుంచి, ఇంకా శబ్దస్పర్శ రూపరసగంధములన్నీ గ్రహిస్తూ శరీరం ఎదుగుతూ వస్తుంది. ఆ ఎదుగుదలలో గ్రహించినవన్నీ మనసైందంటే. ఈ స్పర్శ ఎలా ఉంటుంది, మా అమ్మ పట్టుకుంటే ఎలా ఉంటుంది, పాల రుచి ఎలా ఉంటుంది, పాలు తాగుతుంటే ఎలా ఉంటుంది, శబ్దాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ తెలుస్తున్నాయి. మా అమ్మ మాట్లాడితే ఎలా ఉంటుంది, మా నాన్న మాట్లాడితే ఎలా ఉంటుంది, ఈ శబ్దాలని తెలుస్తున్నాయి, వీళ్ళ దృశ్యాలు తెలుస్తున్నాయి, మా అమ్మ నాన్న ఎలా ఉంటారు, శబ్దస్పర్శ రూపరసగంధములన్నీ తెలుసుకుంటూ శరీరం ఎదుగుతుంది. అదే మనసైంది. అలా నువ్వు తెలుసుకున్నవే మనసైని, నువ్వు అందులో బూతులు తెలుసుకున్నావు అనుకో, అది బూతు మనసే ఉంది. బూతు మనసు జుగుప్సాకరమైన ఆలోచనలనే కలిగిస్తుంది. ఆపుకోలేకపోతున్నానంటే నువ్వు తెలుసుకున్నావు. జుగుప్సాకరమైన విషయాలు, ఆలోచనలు నాకు ఆగట్లేదు అన్నారు అనుకోండి, తెలుసుకోకుండా అసలు జుగుప్సాకరమైన ఆలోచనలు ఎలా తెలియబడతాయి? ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చేసినాయి, ఎక్కడ చూసినా సోషల్ మీడియా విశృంఖలంగా ఉంది. అనేక రకాలుగా తెలుసుకోవచ్చు, నువ్వు మంచి తెలుసుకోవచ్చు, చెడు తెలుసుకోవచ్చు.
అలానే జుగుప్స ఏం లేదు. జుగుప్స ఏముంది? నీ భార్యతో నువ్వు ఉండొచ్చు, నీ భర్తతో నువ్వు ఉండొచ్చు. ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని పంచేంద్రియ సుఖాలు అనుభవిస్తూ జీవించమని చెబుతుంది ఎప్పుడు ఆధ్యాత్మికత. వద్దని చెప్పలా. ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు వీళ్ళందరూ కూడా వివాహాలు చేసుకున్నారు, చక్కగా పిల్లల్ని కన్నారు, కుటుంబ జీవితాలు ఉన్నాయి. అటు స్త్రీలు యోగులుగా యోగినులుగా బతికారు, మహాత్ములు తపస్సంపన్నులుగా బతికారు. ఇటు పురుషులు తపస్సంపన్నులుగా బతికారు. వాళ్ళు బిడ్డలకే ఆ తపస్సులే అలవాటు చేశారు. అవే ఋషి వాటికలు, ముని వాటికలు. మనం ఇప్పుడు వాడలు అంటాం, కాలనీలు అంటాం, ఋషి వాటికలు, ముని వాటికలు. సమాజం దాని ఇష్టం వచ్చినట్టు అది పోతున్న రోజుల్లో కూడా ఋషులు, మునులు వాళ్ళు సపరేట్ ఋషి వాటికలు, ముని వాటికలు పెట్టుకొని తపస్సులు చేస్తూ, ధ్యానాలు చేస్తూ, సత్కార్యాలతో తమను తాము సంస్కరించుకుంటూ, వాళ్ళకు వాళ్లే మంచి చెప్పుకుంటూ వాళ్ళు అన్వేషణ చేశారు. స్పిరిచువల్ సైంటిస్టులు వాళ్ళు. ఆధ్యాత్మికత అంటే అది. స్పిరిచువల్ సైన్స్ ఇస్ ఆధ్యాత్మికత. ఇప్పుడు సైన్స్ స్పిరిచువాలిటీ మారిపోయినాయి అంతే ప్రపంచ కాల గమనంలో. మునులు, ఋషులు, యోగులందరూ కూడా ఆధ్యాత్మికవాదులు. ఏంటి ఆధ్యాత్మికవాదులు అంటే? స్పిరిచువల్ సైంటిస్టులు. ప్రపంచంలో అవసరమైన విషయాలని కనుగొన్నారు. అందుకని ఏం కావాలో అవన్నీ చేసుకొని చక్కగా ఆరోగ్యాన్ని రక్షించుకొని మంచి ఆహారం తిని, అనారోగ్యాలకు అవసరమైన ఆయుర్వేద శాస్త్రాన్ని కనుక్కొని, అంటే మందులు, అలా చక్కగా జీవితాలను గడుపుతూ అటు నుంచి అనంత ఆత్మతత్వాన్ని కనుక్కొని ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువుని మనకు అందించారు. బ్రతకడానికి అవసరమైనవి కనుక్కుందాళ్లే. బ్రతుకులో అవసరమైన బ్రతుకులు, అనారోగ్యాలు, కష్టాలు, ఇబ్బందులు వస్తే అవసరమైనవి కనుక్కుందాళ్లే. మళ్ళీ అసలు బ్రతుకుకి మూల కారణం ఏంటి, సృష్టికి మూల కారణం ఏంటి, నాకు మూల కారణం ఏంటి అని అనంత ఆత్మశక్తి ఎరుకని కలుగుందాళ్లే. అందుకని వాళ్ళు స్పిరిచువల్ సైంటిస్టులు. అదే ఆధ్యాత్మిక. స్పిరిచువల్ సైన్స్ ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే నీ భౌతిక జీవితం ఉంది, నీ ఆధ్యాత్మిక జీవితం ఉంది, నీ గురించి సమస్తం ఉంది. నీ శరీరం, నీ మనస్సు, నీ బుద్ధి, నీ ప్రాణశక్తి, నీ అహంకారం, అలాగే మొత్తం సొసైటీతో నీకున్న సంబంధం, మొత్తం ప్రపంచం, విశ్వంతో నీకున్న సంబంధం, విశ్వ పనితీరు. ఏది వదిలేలా ఆధ్యాత్మికత దేన్ని వదలదు. కానీ దీనికి మూలంగా నువ్వే మూలం. ఆధ్యాత్మికతకు మూలం ఎవరంటే నువ్వు. నిన్ను నువ్వు పరిశీలించుకుంటూ నీ చుట్టూ ఉన్నటువంటి విషయాలను పరిశీలిస్తూ ఉంటే నీకు అర్థమవుతూ ఉంటావు, అన్నీ నీకు అర్థమవుతూ ఉంటాయి. అలా నీలోకి నువ్వు ప్రవేశించుకుంటూ వెళ్తావు. అలా మనకు అందించారు ఈ తత్వాన్ని. కాబట్టి ఇప్పుడు చూడటం తప్పు కాదు, వినటం తప్పు కాదు, తినటం తప్పు కాదు. శబ్దస్పర్శ రూప రసగంధములు ఏదైనా స్త్రీ పురుష శారీరక సుఖములు అనుభవించడం తప్పు కాదు. కానీ ఇక్కడ జుగుప్సాకరమైన ఆలోచనలు అన్నప్పుడు అధర్మము, ఏది మనం ధర్మం కాదన్నామో అటువంటి పనులు చేయాలనిపిస్తుంది. ధన విషయాలలో కానీ, స్త్రీ పురుష శారీరక సంబంధ విషయాలలో కానీ ఈర్ష్య, స్వార్థ, ద్వేష, అసూయలు ఉన్నాయి. చాలా ప్రమాదకరమై ఇతరులు నాశనం అయిపోవాలనిపిస్తుంది, వాళ్ళని నాశనం చేయాలనిపిస్తుంది, వాళ్ళని ఎలాగోలో నాశనం చేయాలనిపిస్తుంది. ఎలా అయినా సరే వాళ్ళు సర్వనాశనం అయిపోవాలనిపిస్తుంది. వాళ్ళ సర్వనాశనం చేయడానికి మనం కొంత నష్టపోయినా పర్వాలేదు అనిపిస్తుంది. అందుకే ఇక్కడ అనేక రకాలు జరుగుతున్నాయి. అనేక రకాల హత్యలు, మర్డర్లు, మానభంగాలు, దోపిడీలు, ఒకళ్ళొకళ్ళ మీద పగలు, ప్రతీకారాలు, ఫ్యాక్షనిస్టులు, టెర్రరిస్టులు రకరకాలు తయారైపోయారు ప్రపంచవ్యాప్తంగా. ఇదే అనాదిగా మానవ జాతిలో ఉంది. ఇవి కూడా జుగుప్సాకరమైన ఆలోచనలే. ఇంట్లో కూర్చొని ఎక్కడెక్కడ ఎవరెవరినో నాశనం చేయాలనుకోవటం. ఇవన్నీ ఎవరు కల్పించుకుంటున్నారు? నేను. అటువంటివి ఎందుకు వింటున్నావు, అటువంటివి ఎందుకు చూస్తున్నావు, అటువంటివి ఎందుకు చేస్తున్నావు, ఎందుకు చేయాలనుకుంటున్నావు? ఇప్పుడు మార్చుకో మనసుని. మనసు అసలు విలువైందే కాదు, పాశ్చంతకే పెంచడం. మనసులో ఉన్న ఆలోచనలు, మనసులో ఉన్న భావాలు, మనసులో ఉన్న జ్ఞాపకాలు కేవలం జీవితం కంటిన్యూటీ కోసమే ఉన్నాయి తప్ప అవన్నీ చచ్చిపోయిన శవాలు. అవి నిన్నేం చేయలేవు. అవి నిజమైన పాములు కాదు, నిన్ను కరవలేవు. పాము రూపంలో ఉన్నటువంటి బొమ్మలో లోపల ఆలోచనలన్నీ పాముల రూపంలో ఉన్న బొమ్మలో, అవి నిన్ను నిజంగా కరవలేవు. అవి ఏమి చేయలేవు, ఉన్న గుర్తొస్తాయి అంతే. గుర్తొస్తే ఏమవుద్ది అని ఒకసారి అనుకోండి. గుర్తొచ్చింది నేను చేయను, ఏమవుద్ది కాదు. గుర్తొస్తే మీరు అది చెయ్యాలనుకుంటూ బాధపడిపోతున్నారు. అది ప్రాబ్లం ఇక్కడ. మీరు ఆ జీవము లేనటువంటి పాముకి చెయ్యాలని జీవాన్ని పోస్తున్నారు, పోసి కనిపించుకుంటున్నారు. అసలు ఏ ఆలోచనకి జీవం లేదు. అది చచ్చిపోయిన శవాలు. ఇవి ఉన్న గుర్తులుగా ఉన్నాయి, జ్ఞాపకాలుగా ఉన్నాయి. అవి దేనికి పనికిరావు.
దాంట్లోంచి ఏదైనా తీసుకుని దానికి జీవం పోసి మనం ఆచరిస్తే తప్ప అసలు ఆలోచన దేనికి పనికిరాదు. ఆలోచన నిన్నేం చేయలేదు, ఊహ నిన్నేమి చేయలేదు, అవి నిన్నేమీ చేయలేవు. ఎన్ని ఊహలైనా రాని నిన్నేమీ చేయలేవు. ఎందుకనంటే వాస్తవంలో నువ్వు శరీరాన్ని కదిపి క్రియ చేయాలి. ఈ సత్యాన్ని తెలుసుకోవాలంటే మన గురించి మనం తెలుసుకోవాలి. మన గురించి మనం తెలుసుకొని ఈ సత్యాన్ని తెలుసుకుంటే అసలు ఆలోచనల్ని మనం అవి మననేమీ చెయ్యవు. ఆలోచనలన్నీ మనం పాటించక్కర్లేదు. ఎన్ని ఆలోచనలు వదిలేస్తూ ఉంటాం చూడండి. ఎంతో మంది ఊరికి నెల స్నేహితులు గుర్తొస్తారు, వదిలేయం. ఎన్నో ప్రదేశాలు అక్కడక్కడ చూసి తిరిగి వచ్చి గుర్తొస్తాయి, వదిలేసి ఇప్పుడు మన పని ఏంటో చేసుకుంటాం. ఏదో తిందామనిపించినప్పుడు బోల్డ్ గుర్తొస్తాయి, ఎప్పుడెప్పుడో తిన్నాయి, ఎప్పుడెప్పుడో చేసినాయి అన్నీ గుర్తొస్తాయి. ఇప్పుడు ఉన్నదేదో తినేస్తాం అవి వదిలేసి. అలాగే రకరకాల నిత్యం గుర్తొస్తానే ఉంటాయి. అసలు మనిషికి అనేకం గుర్తొస్తాయి. గుర్తొచ్చినాయని నువ్వెందుకు చేస్తావు? అన్ని ఆలోచనలే, అదంతా మనసే. ఇప్పుడు నీకేమి అవసరం అని చేస్తావు. అలాగే జుగుప్సాకరమైనవైనా, భయంకరమైనవైనా, బాధాకరమైనవైనా, ఇబ్బందికరమైనవైనా, దుఃఖకరమైనవైనా ఆలోచనలు, భయకరమైనవైనా ఆలోచనలు వచ్చినప్పుడు అవి వదిలేయచ్చు. చేయాలని రూల్ ఏం లేదు, వాటిని పట్టుకొని ఆలాడాలని రూల్ అసలు లేదు. అనేక మంది స్నేహితులు గుర్తొచ్చారు, ఎప్పుడెప్పుడు వాళ్ళు చిన్ననాటి వాళ్ళు. ఇప్పుడు మనం చాలా పెద్దవాళ్ళం కూడా అయిపోయాం. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, అసలు దాన్ని ఏముంది వదిలేసి బతుకుతున్నాం అంతే. సింపుల్ ఊరినే గుర్తొచ్చారు అంతే. అలా అనేక విషయాలు గుర్తొస్తాయి, అవన్నీ వదిలేసి బతకట్లా. అలాగే ఎందుకు వదిలేసి బతుకుతున్నావు అంటే అసలు ఊరిని గుర్తొచ్చింది. జీవితంలో నీకు అవసరమేమో అని గుర్తు చేస్తుంది మనసు అంతే. దానికి తెలియదు నీకు ఏది అవసరమో ఏది కాదో. పాత వాటినన్నింటినీ గుర్తు చేయడం దాని పని. అందులో వేటిని ఉపయోగించుకుంటావు, వేటిని ఉపయోగించుకోవు అనేది నీ విచక్షణ. అందుకని ఓన్లీ గుర్తు చేసింది అంతే. నువ్వు విచక్షణను ఉపయోగించుకో. నీ విచక్షణతో నువ్వు దాన్ని ఉపయోగించుకుంటావో లేదు చూసుకో, మిగిలిన వదిలే. రోజువారీ పనులన్నీ అలాగే చేస్తున్నాం మనం. అలాగే వీటిని కూడా వదిలేయచ్చు అని మీరు నమ్మాలి. మీ మనసుకు మీరు బలాన్ని ఇవ్వకూడదు, మీ ఆలోచనకు మీరు బలాన్ని ఇవ్వకూడదు, దానికి జీవం పోయకూడదు. మనసులో ఉన్నాయన్ని పాత్యంతకే పచ్చడి, చచ్చిపోయిన ఆలోచనలు, పాత ఆలోచనలు. అయిపోయింది గతం. అది గతం ఎక్కడ ఉంది? చచ్చిపోయింది అది. ఇప్పుడు మనం ప్రస్తుతంలో ఉన్నాం. భవిష్యత్తులో కూడా వెళ్ళే ఛాన్స్ లేదు. భవిష్యత్తు ఆలోచనలు భయపడక్కర్లేదు, ఎందుకంటే కుదరదు, ప్రస్తుతమే కుదురుతుంది. నువ్వు చేయకుండా, నువ్వు ప్రయత్నించి శరీరాన్ని కదపకుండా అసలు ఏది జరగదు ఇక్కడ. మరి ఆలోచనలకు ఎందుకు భయం, ఊహలకు ఎందుకు భయం? అసలు ఆ శవాలను చూసి భయపడటం ఎందుకు? ఈ శవాలు, వాటికి వెలుగు లేదు, వాటిలో ప్రాణశక్తి లేదు, ప్రతిబింబాలు, ఫోటోలు అయ్యంతే, ఉన్న జ్ఞాపకాలుగా ఉన్నాయి అంతే. లోపల జ్ఞాపకాలకు భయం ఎందుకు? అది సజీవం కాదు. అది సజీవం అవ్వాలంటే ఇప్పుడు నువ్వు వాటిని స్వీకరించి శరీరంతో క్రియ చేయాలి. నువ్వు దానికి సజీవత్వాన్ని ప్రసాదించాలి, దానికి ప్రాణం పోయాలి నువ్వు క్రియ ద్వారా, ఆచరించటం ద్వారా. మనోచర్యలన్నీ ఆచరించాలని రూల్ లేదే. ఈ సత్యాన్ని తెలుసుకుంటే మీరు వెంటనే మీ ఆలోచనలు ఆపేసుకోగలుగుతారు. ఆపేయక్కర్లా, పట్టించుకోబాక. మా ఆలోచన ఆపటం ఉండదు, మనసు ఆపటం ఉండదు. మనసు ఉండాలి, గుర్తుండాలి, ఆలోచనలు ఉండాలి. ఎందుకంటే మన సహజ జీవితానికి, కంటిన్యూటీ జీవితానికి, జీవించడానికి అన్ని గుర్తుండటం అవసరం. అందులో కొన్ని పనికిరాని చెత్త కూడా గుర్తుంది, పట్టించుకోవాలి. బోల్డ్ విషయాలు పట్టించుకోకుండా వదిలేస్తాం. మీరు ఎన్ని విషయాలు ఒకసారి మీరు కూర్చొని ప్రశాంతంగా మనసులో రోజు గుర్తొచ్చే ఎన్ని విషయాలు నేను పట్టించుకోకుండా వదిలేస్తున్నాను అని మీకు మీరే గుర్తు చేసుకోండి. చాలా విషయాలు పట్టించుకోకుండా వదిలేస్తాం. 60,000 నుంచి 1,20,000 వరకు ఒక మనిషికి వచ్చే ఆలోచనల్లో అసలు అన్ని పనులు చేయడం కుదురుతుంది ఒక రోజులో? 60,000 నుంచి 1,20,000 పనులు ఎవడన్నా చేయగలడు? అసలు శరీరం చేయగలదా? అంటే ఏంటి? ఎన్ని ఆలోచనలు వదిలేసి ఉంటాం, ఎన్ని ఆలోచనలు అక్కర్లేదు ఇప్పుడు అనుకొని ఉంటాం. కానీ గుర్తు చేయడం దాని ధర్మం అది. ఎందుకంటే ఏది అవసరమో తెలియదు, అందుకని అన్నింటినీ గుర్తు చేస్తూ ఉంటుంది. అవన్నీ పాతవి, అయిపోయినవి, వాటికి విలువ లేదు. జస్ట్ మనసు పనితీరు మీరు గమనించి, మీరు విడిగా ఉండి మీ మనసుని గమనించడం నేర్చుకోండి. అదే ధ్యానము, అదే తపస్సు. మీరు కూర్చొని మీ మనసును గమనించండి, విడిగా గమనించండి. దానితో మమేకమైపోబాకండి, దాంతో కలిసిపోబాకండి. శరీరంతో కలిసిపోయి పనులు చేయటం అనే దాన్ని కాసేపు ఆపి రోజులో ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావు గంట, అరగంట మీ వీలుని బట్టి అలా ప్రశాంతంగా కూర్చొని మీ మనసుని గమనించడం నేర్చుకోండి. అది మీకంటే వేరైనదని తెలుసుకోండి. అందులో గుర్తొచ్చినవన్నీ, మా కదిలిన ఆలోచనలన్నీ
చేయాలన్న రూల్ ఏమీ లేదు. జస్ట్ దాన్ని అలా గమనిస్తూ కూర్చోండి. అలా కొన్నాళ్ళకి అది వేరు అన్న భావన మీకే తెలిసిపోద్ది. ఇందులో అన్ని చెయ్యక్కర్లేదు, అసలు వాటికి సజీవత్వమే లేదు, ఊరినే పాతకి గుర్తొస్తున్నాయి అంటే. దానికి సజీవత్వం రావాలంటే ఇప్పుడు నేను వెళ్ళి అది చేసి ఆచరించి ఆ క్రియ శరీరాన్ని కదిపి చేస్తేనే జరుగుతుంది, లేకపోతే జరగదు. అంతా నా చేతిలోనే ఉంది. నేను ఇక్కడ భయపడక్కర్లా, బాధపడక్కర్లా, దుఃఖపడక్కర్లా, కష్టపడక్కర్లా, ఇబ్బంది పడక్కర్లా అనేటువంటి భావాన్ని మీరు ధ్యానం ద్వారా తెచ్చుకోండి. ధ్యానం అంటే ఊహలు ఊహించటం కాదు. జస్ట్ అలా కూర్చొని మిమ్మల్ని మీరు గమనించుకుంటే మీరు మీకు విడిగా కనపడతారు. మీ అంతరంగంలో మీరు మీకు విడిగా దర్శనం అవుతారు. మీ అహంకారం తెలుస్తుంది, మీ అహంకార స్వభావం తెలుస్తుంది, మీ గుణాలు తెలుస్తాయి, మీ మనసు తెలుస్తుంది, దానిలో ఉన్న ఆలోచనలు తెలుస్తాయి, ఆలోచనలో భావాలు తెలుస్తాయి. అన్నింటినీ తెలుసుకుంటూ చూడండి అంతే. మీరు ఇప్పుడు చూసేవారిగా ఉన్నారు. మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారు. మీరు చూసేవారి ప్లేస్లో కూర్చోండి, అన్ని వేరుగా చూడండి. అలా కొంతకాలం అలవాటు అయితే వీటన్నింటినీ కంట్రోల్ చేసే పవర్ మీకు వచ్చేస్తుంది. ఎందుకంటే అవన్నీ మీకు భిన్నమైనవి అని మీకు తెలుస్తుంది. ఇప్పుడు తాధ్యాత్మ్యతలో వాటితో కలిసి సాగిపోతున్నాం కనుక అవి భయంకరమైనవేమో అని అనిపిస్తున్నది. కానీ ఏవి భయంకరమైనవి కాదు, ఏవి బాధాకరమైనవి కాదు, ఏవి జుగుప్సాకరమైనవి కాదు, ఏవి ఇబ్బంది పెట్టేవి కాదు, ఏవి కష్టపెట్టి నష్టపెట్టి బాధ పెట్టేవి కావు. ఎందుకనంటే మీరు ఆచరించకుండా అవి జరగవు. ఆచరణ మన చేతిలో ఉంది. కాబట్టి ఈ విషయం తెలియాలంటే మీరు ముందు తెలుసుకునేవారిగా కూర్చోండి. కాసేపు అలా ప్రశాంతంగా కళ్ళు మూసి కూర్చోండి, విశ్రాంతిగా కూర్చోండి. ఎలా కూర్చోవాలని అడగబాకండి, ఎలా కూర్చున్నా పర్వాలేదు. ఎక్కడ కూర్చోవాలని అడగబాకండి, ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు, కూర్చుంటే చాలు. కూర్చోలేని వాళ్ళు, అనారోగ్యవంతులు, ఇబ్బందులు ఉన్న వాళ్ళు అయితే పడుకోండి, నిద్రపోకుండా ఉంటే చాలు. ఇప్పుడు కళ్ళు మూసుకొని మిమ్మల్ని మీరు గమనించండి. జస్ట్ మీరు మీకు తెలుస్తూ ఉంటారు అంతే. మీరే మీకు తెలుస్తూ ఉంటారు. మీరు తెలుసుకునేవారిగా ఉండండి. తెలియబడేవన్నీ చూస్తూ ఉండండి. కదిలే ఆలోచనలు చూస్తూ ఉండండి, కదిలే భావాలు చూస్తూ ఉండండి. వాటితో కలిసిపోబాకండి, భయంతో భయపడిపోబాకండి, ఇబ్బంది పడిపోబాకండి, బాధపడిపోబాకండి. అవి కేవలం ఆలోచనలు. నేను ఊరుకునే కూర్చున్నానన్న ఎరుకతో కూర్చోండి. సింపుల్. ఈ చిన్న సాధన అలా కొన్ని నెలల పాటు సాగితే ఖచ్చితంగా మీ మనసు మీద మీకు కంట్రోల్, మీ ఆలోచనల మీద మీకు కంట్రోల్ వస్తుంది. ఎందుకనంటే మీరు చూసేవారిగా అవి వేరుగా మీకు లోపల దర్శనం అవుతాయి. అవి మిమ్మల్ని ఏమీ చేయలేవని మీకు తెలుస్తుంది. మీరు నిర్ణయించుకుంటే తప్ప మీ శరీరంతో క్రియ జరగదు అనేది కూడా మీకు తెలుస్తుంది. ఇది ఇప్పుడు తెలియదని కాదు, తెలుసు, కానీ కలిసిపోయి వెళ్ళిపోతున్నాం. అది బలపడాలి, అది స్థిరంగా లోపల బలపడాలి. దానికి తోడుగా మంచిని వింటూ ఉండండి. ఏది మీరు జుగుప్స్ అనుకున్నారో, ఏది చెడు అనుకున్నారో, ఏది బాధ అనుకున్నారో, ఏది దుఃఖం అనుకున్నారో, ఏది భయం అనుకున్నారో అటువంటి వాటి సాంగత్యం చేయకండి. అంటే వినకండి, చూడకండి, అటువంటి వాళ్ళతో తిరగకండి. మంచిని మాత్రమే వింటూ ఉండండి. ఏది వింటే ఆ మనసు తయారవుద్ది అంతే. అంతే సింపుల్. అది ఆలోచించి చూడండి, మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఏం అర్థం కాలేదో స్పష్టంగా అడిగే ప్రయత్నం చేయండి. మళ్ళీ విశ్లేషించుకుందాం. ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, స్వీయ అంతరంగ చదువు, వ్యక్తిగత చదువు. ఇది సామూహికం కాదు. ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా చదువుకునే తమ సొంత చదువు, తమ గూర్చి తాము చదువుకుంటున్నారు. కాబట్టి మిమ్మల్ని మీరు చదువుకోండి, మిమ్మల్ని మీరు బాగా చదువుకోండి. మీ శరీర పనితీరు, మనసు పనితీరు, బుద్ధి పనితీరు, అహంకార పనితీరు, ప్రాణశక్తి యొక్క ఎరుక, మొత్తం అన్నింటినీ బాగా చదువుకోండి. మొత్తం మీ కంట్రోల్లోకి వస్తుంది. ఎంత చదువుకుంటే అంత బాగా మీ అధీనంలోకి వచ్చేస్తుంది. మీరు మీ అధీనంలోకి వచ్చేస్తారు. చదువు ఎంత బాగా చదువుకుంటుంటే మనం అంత బాగా నడుపుకోగలుగుతాం. అన్నీ మన కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఈ చదువు చదవకపోవటమే ప్రాబ్లం. నన్నెవరో నడపాలనుకొని గురువులని, మహాత్ములని, మతాలని, మార్గాలని, దేవుళ్ళని, దేవతలని, సలహాలని, సాధనలని ఎవరెవరనుకో పడుతున్నాం. నా జీవితాన్ని నువ్వు నడుపని. దీనికి ఏమన్నా అర్థం ఉందా అసలు? ఒకసారి ఆలోచించుకోండి. బాగుందనుకుంటే తీసుకొని జీవితంలో ఆచరించుకోండి. ఒకవేళ నేను చెప్పింది నచ్చకపోతే నేను అతి సామాన్యుణ్ణి, చెప్పిన విషయాలని వదిలేసి చక్కగా మీ మార్గాల్లో మీరు వెళ్ళిపోండి. అసలు ఇవి వినకండి. ఎందుకంటే అందరికీ అన్నీ నచ్చవలసిన అవసరం లేదు. లోకో భిన్న రుచి. మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. నేను అతి సామాన్యుణ్ణి, క్షమించి వదిలేయండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.